ముందుగా గురువందనం చేసుకుందాము. అఖండ మండలాకారం వ్యాప్తం ఏన చరాచరం తత్పదం దర్శితం ఏన తస్మై శ్రీ గురవే నమః. సదాశివ సమారంభం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరం. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. నిత్యానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం విశ్వాతీతం గగన సదృశం తత్వమశాదిలక్ష్యం ఏకం నిత్యం విమలం అచలం సర్వదీ సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురుం తం నమామి. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావదీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. సమస్త గురువులకి నా హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు. అలాగే ఇంత చక్కటి ప్లాట్ఫామ్ ని ఇచ్చి నిరంతరం మనం సజ్జన సాంగత్యంలో ఉండేలాగా మనకు సహకరిస్తూ ఉన్నటువంటి వంశీకిరణ్ గురువు గారికి హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు. అలాగే ఇంత చక్కగా వింటూ ఎంత ఓపిక చేసుకుని ఆ జ్ఞానాన్ని తెలుసుకోవటానికి ఉన్నటువంటి మీ అందరికీ కూడా నా కృతజ్ఞతలు. ఫ్రెండ్స్, మనము గరుడ పురాణము ఇప్పటి వరకు 11 అధ్యాయాల వరకు కంప్లీట్ చేసుకున్నాము కదా. 12వ అధ్యాయము మొదలు పెట్టుకున్నాం. 12వ అధ్యాయము ఈ రోజున స్టార్ట్ చేసుకున్నాము. వ్యక్తి మృతి చెందిన 11వ దినమున చేయవలసినటువంటి వృషోచర్జన విధి గురించి చెప్పు అని చెప్పి గరుడు ఇక్కడ శ్రీహరిని అడుగుతూ ఉండగా శ్రీహరి చెప్తూ ఉన్నాడు. 11వ రోజున జలాశయానికి వెళ్లి సమస్త ఊర్ధ్వదేహ క్రియల్ని చేయాలి. వేదశాస్త్ర పారంగతులైనటువంటి బ్రాహ్మణుల్ని నియంత్రించి వారికి నమస్కరించి కృతాంజలి ఘటిస్తూ ప్రేత విముక్తి అగునట్లు అనుగ్రహించ ప్రార్థించాలి. అట్లే ఆచార్యుడు కూడా స్నాన సంధ్యాదులు నిర్వర్తించుకొని ఏకాదశి దినోచిత విధిని ఆచరించాలి. ఈ 11వ రోజున సమంత్రకంగా పిండ ప్రదానం చేయాలి. బంగారంతో విష్ణువు, వెండితో బ్రహ్మ, రాగితో శివ, ఈ లోహాలతో యమ ప్రతిమలు చేయించాలి. వీటి స్థాపన, తర్పణాలు, అర్చావిధి మొదలైన వివరాలు శ్లోకాల్లో గలవు. ఇవన్నీ కూడా పురోహితులకు ఉపయుక్తము. ఇందులోనే శయ్యాధాన విధి వివరించబడింది. అదెట్లా అంటే, బ్రాహ్మణుని పాదాలు కడిగి వస్త్రాధికముతో అతనిని పూజించి మృష్టాన్నము పెట్టి తర్వాత శయ్య మీద బంగారు ప్రతిమ ఉంచి పూజ చేసి మృతుని ప్రతిమతో కూడినది సర్వోపకరణాలతో ఉన్నది అయిన మృతుని శయ్యను ఆచార్యునకు దానం చేసి నమస్కారం ప్రదక్షిణాదులు గావించి అతన్ని పంపివేయాలి. ఇట్లు చేసిన శయ్యాదానము చేత వృషోచర్జనము చేత మృతి చెందిన వారు సద్గతిని పొందుతారు. తర్పణము విడిచే విధానము. కర్తను పితృదేవతలు ఆశీర్వదించే ఈ తర్పణ రీతి చెప్తున్నాను విను. మృతి చెందినది మొదలు 3 రోజుల వరకు వరుసగా 3 చిన్న శిలలను త్రాటితో కట్టి 4 త్రోవలు కలిసే చోట రాత్రుల యందు పారవేయాలి. అస్థి సంచయనము చేసిన పిదప ఉద్దేశించి దాయాదులు అంతా గతించిన వానికి తర్పణం విడవాలి. ఎవరు లేని పక్షంలో బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య వర్ణస్థులకు తర్పణాన్ని విడిచే అధికారము శూద్రునికి ఇవ్వబడింది. అందరూ ఉండి కూడా కర్మ వైముఖ్యము ప్రదర్శించినప్పటికీ తన అతిశయాన్ని చాటుకోవడానికి శూద్రుడిపై 3 వర్ణస్థులకు తర్పణం ఇవ్వడము తగదు. ఇదే విధంగా బ్రాహ్మణ, క్షత్రియుల విషయంలో వైశ్యులు ఆచరించవచ్చు, క్షత్రియుల విషయంలో వైశ్యులు ఆచరించవచ్చు. కానీ వైశ్యునికి బ్రాహ్మణ, క్షత్రియులు తర్పణం ఇవ్వకూడదు. అలా చేసినప్పటికీ అది వ్యర్థమే కాగలదు. అంటే బ్రాహ్మణులు ఇవ్వకూడదు అనమాట, మిగిలిన వాళ్ళు బ్రాహ్మణులకు ఇవ్వచ్చు. అలానే ఎవరు లేకపోతేనే శూద్రుడు అప్పుడు చేయవచ్చు వీళ్ళకి. మరి ఎవరైనా ఉంటే మాత్రము శూద్రుడు చేయొద్దు. గరుత్మంత, ఇది ముఖ్యంగా అందరూ గ్రహించవలసి ఉంది. ఏదైనా ప్రయాణం తలపెట్టిన వారు దారిలో ఆహారానికి ఇబ్బంది పడకుండా, ఇబ్బంది పడే అవసరం రాకుండా అన్నం మూట కట్టుకొని వెళ్తే ఆ ప్రయాణం ఎంత సుఖంగా జరుగుతుందో ఈ దానం అనేది కూడా మనము
ఈ దానం చేయటం వల్ల కూడా అంతే సౌఖ్యాన్ని ఇస్తుంది. బతికి ఉన్నప్పుడు భక్తి శ్రద్ధలతో చేసే ఈ దానాదికాలు మరణానంతరము మనిషి పైలోకాలకు చేసే ప్రయాణంలో ఎదురయ్యే ఇక్కట్ల నుంచి ఇక్కడ రక్షణను ఇస్తాయి. దానికి కారణము ఆ ప్రయాణం ఎంతో కష్టతరమైనది కావటం వల్ల. నెయ్యి పొయ్యడం ద్వారా అగ్ని సెగరేగి మంట బాగా ప్రజ్వలినట్లే ఏ పుణ్యక్షేత్రంలోనైనా పుణ్యకాలాల్లో కార్తీకము, మకర సంక్రాంతి మొదలైన దినాలలో చేసే సంస్కృత్యాల వల్ల మరణానంతర ప్రయాణం సుఖకరం అవుతుంది. బతికి ఉన్నప్పుడు చేసే అన్నదానాది కార్యక్రమాల వల్ల ఆ జీవికి పైలోక ప్రయాణ వేళ ఆకలి దప్పుల నుండి రక్షణ ఏదైనా పుణ్యక్షేత్రంలో మేలైన లగ్నాన వేదశాస్త్ర విధులైన బ్రాహ్మణుల చేత జప హోమాదులు జరిపించి మొదట తనకు తాను పరిశుద్ధుడు కావాలి. ఆ తర్వాత నవగ్రహ పూజ చేసి పితృదేవతా అర్చన చేయాలి. ఆ పైన విష్ణుదేవుని పూజ అనగా నన్ను స్మరించుకోవాలి. దేవతలను బ్రాహ్మణులను యథాశక్తి అర్చించాలి. హోమము పూర్ణాహుతిగా ముగించాలి. ఈ విధి విధానం అంతా కూడా జరిగించాక వృషోచర్జనానికి ఏర్పాట్లు చేసుకోవాలి. వృషోచర్జనము ఏర్పాట్లు 11వ దినమున యథావిధిగా వృషోచర్జనము చేయాలి. హీన అంగాలు లేనిది, రోగాలు లేనటువంటిది, లేగటిది కానిది అయినటువంటి వృషభము ఎన్నిక చేయాలి. ఎర్రటి కండ్లు, ఎర్రని కొమ్ములు, ఎర్రని డెక్కలు, ఎర్రని కంఠము ఉండి తెల్లని కడుపు, నల్లని వృష్ఠభాగము కలది, పింగళ వర్ణము కలది అయిన వృషభము బ్రాహ్మణులు వెతికి ఈ క్రియ నిమిత్తము సిద్ధపరచుకోవాలి. ఎర్రని రంగు గలది రాజులకు, పసుపు రంగు వృషభము వైశ్యులకి, నల్ల రంగు వృషభము శూద్రుల కొరకు ఈ వృష్టోచర్జన విధికై చెప్పబడమైనది. పింగళ వృషభం అంటే ఎద్దుని అలాగా మనము ఎన్నిక చేసుకోవాలి. పింగళ వృషభము అంటే తోక, పాదాలు తెల్లని వర్ణము కలిగి సర్వ శరీరము పింగళ వర్ణము గలది అని అర్థం. ఇది పితృదేవతలకు ప్రీతికరమైనది. ఇట్లే ఏ రంగు కలిగినది, ఏ అవయవాలు ఏ రంగులో ఉంటే వృషభము అనబడుతుంది అనేవి చెప్పబడ్డాయి. పైన వివరించినటువంటి ఈ లక్షణాలన్నీ కూడా ఆ లక్షణాలు ఉన్నటువంటి ఆ వృషభాన్ని విడవాలి, కానీ ఇంట్లో ఉంచుకోకూడదు. అలాగా ఒకసారి వదిలిన వృషభాన్ని మళ్ళీ మనము ఇంట్లో ఉంచుకోకూడదు. అంటే ఒకప్పుడు ఇలాగా వదిలేవాళ్ళు వృషభాలని. అప్పుడు వాటికి ఆహారం నిమిత్తము అలాంటి వృషభాలకి వదిలిన వాటి కోసము పొలము మనం పంట పండించేటప్పుడు కొంత భాగము వాటి ఆహార నిమిత్తము వదిలిపెట్టేవాళ్ళు అప్పట్లో. కానీ ఇప్పుడు అలా లేదు కాబట్టి ఆ సౌకర్యము ఇలాగా ఎద్దులను విడవటం వల్ల వాటికి ఆహారం ఇబ్బంది అవుతుందని చెప్పేసి ఇప్పుడు ఏం చేస్తున్నారంటే వెండి విగ్రహాలను, వెండితో ఆ ఎద్దు విగ్రహాన్ని చేయించి ఇస్తున్నారనమాట. అలాగా ఒకప్పుడు అలాగా ఆ అంబోతు ఎద్దుల్ని అలా విడిచేవాళ్ళు, వాటికి అన్ని సౌకర్యాలు కల్పించేవాళ్ళు అప్పట్లో. సో తనకు పుత్రులు చాలా మంది కలగాలని కోరుకోవాలి. ఎలా అనగా వారిలో ఒక్కడైనను గయకు వెళ్లి శ్రాద్ధం పెడతాడు, లేకున్నా గౌరీ వివాహం, అది కాకుండా వృషోచర్జనము చేస్తాడనట. ఇలా వృషోసర్జనము చేసిన వాడు, గయా శ్రాద్ధము చేసిన వాడు పుత్రుడు అనబడతాడు. దీనికి వ్యతిరేకంగా చేసేవాడు పుత్రుడు కాజాలడు. ఇలా వృషోసర్జనము చేస్తే 21 తరాల వారు తరిస్తారు. దీనికోసము పితృదేవతలు ఎదురు చూస్తూ ఉంటారు. వృషోచర్జనం చేసే విధం: మంత్రజలం చేత ఒక కోడెదూడను స్నానం చేయించి వస్త్రము, చందనము, పుష్పాలు, ఆభరణాలు మొదలైనవి అలంకరించాలి. 4 పెయ్య దూడలతో పాటు దీనిని కూడా కలిపి హోమాగ్ని చుట్టూ ప్రదక్షిణము చేయించాలి. చిహ్నాలు పటంలో చూపిన రీతిగా కుంకుమతో దిద్దాలి. ఇలాగా చూడండి వృషభానికి ఎలాగా అలంకరించారు, కనిపించట్లేదా? కనపడుతోంది కదా. వృషభానికి అలాగా అలంకరించాలి. వృషోచర్జనము చేసేవారు ఉత్తరాభిముఖంగా నిలవాలి. ఆ కోడెదూడకు ధర్మమే వృషభ రూపం దాల్చినట్టి ఓ పుంగువ, నీకిదే నా నమస్కారం. ఆదియందు బ్రహ్మచే సృష్టించబడి ధర్మ రక్షణకై అవతరించిన నీవు తరింపజేయగలవాడవు అని చెప్పి, స్వయంగా చేసేవారు కర్త పేర, మరణించిన వారికై చేసేవారు మృతుని పేరు సంకల్పంలో చెప్పుకొని దాని తోక కొనజాలము విడిచి
దాని కొనన ఆ జలము విడిచి ఆ నీటిని శరీరం మీద సంప్రోక్షించుకోవాలి. ఆ తర్వాత అన్ని దూడలతో పాటు ఈ కోడె దూడను కూడా స్వేచ్ఛగా విడిచిపెట్టాలి. దీనిని ఎవ్వరు వ్యవసాయ కర్మల నిమిత్తము ఉపయోగించుకునే ఉపయోగించుకోని విధముగా దీన్ని సంరక్షించాలి. ఇంతకు ముందే భగవానుడు గరుడునికి తెలిపినటువంటి వృషోచర్జన విధిని నేను మీకు వివరించి ఉన్నాను. మరొక పద్ధతిలో కూడా ఈ వృషోచర్జనము చెప్పవలసి ఉంది. దీనిని కామ్య వృషోచర్జనము అంటారు. మృతి చెందిన 11 రోజులలో ఏదో ఒక రోజున స్థల శుద్ధి చేసి అగ్నిని ప్రతిష్ఠ చేసి ఏకంగా ఒకే రంగు ఉండే కోడెదూడను, చిన్నదైన ఒక ఆవు దూడను తీసుకువచ్చి ఈ రెండింటికి స్నానం చేయించి వస్త్రాభరణాలతో అలంకరించి తోక భాగంన తర్పణము చేసి విడిచి నాంది శ్రాద్ధం పెట్టాలి. ఒక పక్షం వరకు బ్రాహ్మణ భోజనాధికాలు జరిపించాలి. వెండి నువ్వులు, నీటితో నిండిన పాత్ర, వస్త్రము మొదలైన దానము చేసినట్లయితే 101 తరాల వారు స్వర్గం చేరుకుంటారు. కామ్య వృషోచర్జనము అంటే ఇది. గరుడ కాలు జారి పడినా, ఉరి వేసుకున్నా, విషము పుచ్చుకొని తను మరణించిన, అగ్నిలో పడి మరణిస్తే, ఇట్లాగా ఈ బుద్ధి పూర్వకంగా ఆత్మహత్య ఇలాంటివి చేసుకుంటే వారికి సద్గతులు కలగవు. అంటే ఇలాంటి వాళ్ళకి వాళ్ళ కొడుకులు పిండాలు పెట్టినప్పటికీ కూడా వాళ్ళకి సద్గతులు అనేవి కలగవట. ఎవడైనా ప్రమాదవశాత్తు అగ్నిలోనో నీళ్లలోనో పడి మరణిస్తే దహనాది కర్మలన్నీ శాస్త్ర ప్రకారం చేయాలి. ప్రమాదం వల్ల కోరి కానీ ఎవడైనా పాము కరిచి మృతి చెందితే ప్రమాదవశాత్తు ఈ ప్రతి మాసంలో ఇలాగా అంటే అనుకోని విధంగా ఇలాగా వాళ్ళకి ఏదన్నా ప్రమాదవశాత్తు మృతి చెందిన వాళ్ళకి మాత్రము ప్రతి మాసమున శుద్ధ పంచమి, బహుళ పంచమి తిథులలో నాగపూజ చేయాలి. పిండితో భూమి మీద పాము పడగ తీర్చి దానిని తెల్లని నువ్వులతోనూ ధూప దీపాలతోనూ పూజించి బియ్యము, నువ్వులు వేసి పచ్చిపిండిని, పాలను నివేదన చేయాలి. బంగారంతో సర్పాన్ని చేయించి దానిని ఒక ఆవును బ్రాహ్మణునికి ఇవ్వాలి. తర్వాత దోషిలొగ్గి ప్రీతి పొందుము అని నాగరాజును ప్రార్థించాలి. తర్వాత మృతి పొందినటువంటి వారికి నారాయణ బలి ఇవ్వాలి. దీనివల్ల వారికి పాపాలన్నీ పోయి స్వర్గవాసము కలుగుతుంది. ఇంకా మరికొన్ని రకాల బలవన్మరణాలు ఉన్నాయి. పక్షి పడవడం చేతనో, కుక్కలు నక్కలు కరవడం చేతనో, ఎద్దు కుమ్మడం చేతనో, నీటిలో పడడం చేతనో, కుష్ఠవ్యాధి చేతనో, దేహానికి పురుగులు పట్టినందువలనో, పిడుగులు పడటం చేతనో, చెట్టు వంటివి కూలి మీద పడడం చేతనో మృతి చెందిన అవి దుర్మరణాలుగానే భావించాలి. అంటే సూసైడ్ లాంటివి కాదనమాట ఇవి. వీళ్ళకు అన్ని చేయొచ్చు అనమాట. సో ఎప్పుడైనా ఎలాంటి సందర్భంలో అయినా ఎంతటి కష్టం వచ్చినప్పటికీ కూడా మనము వాటి నుంచి బయటపడాలి అని చెప్పేసి మనము చనిపోతే ఒక పని అయిపోతుంది, ఇవన్నీ ఎవరు భరిస్తారు అని మనం అనుకోవచ్చు ఆయా సందర్భాలలో. కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా అలాంటివి మరణాలు తీసుకుంటే మాత్రం వాళ్ళకి ఎప్పుడు కూడా సద్గతి అనేది ఎంత పిండ ప్రదానం చేసినప్పటికీ కూడా కలగదు అని స్పష్టంగా ఇచ్చారనమాట. వాళ్ళు ప్రేతాత్మలుగానే ఉండిపోవాల్సి వస్తుంది. కాబట్టి అర్థం చేసుకోండి. గంగా తీరంలో గాని, యమునా నది ఒడ్డున గాని, శ్రీ పుష్కర క్షేత్రంలోన గాని, నైమిషారణ్యంలో గాని, అశ్వత్థ వృక్షం క్రింద గాని, గోశాలలో గాని, ఇంట్లోనే గాని నారాయణ బలి శ్రాద్ధం చేయవలసి ఉంటుంది. అంటే వీటన్నిటిలోనూ కాక లాస్ట్ కు మాత్రమే ఇంట్లో చేయటం అనేది చేయొచ్చు అనమాట. కానీ ఇంట్లోనే చేయడం గొప్ప అనుకుంటూ ఉంటారు కొంతమంది. అందుకని ఇక్కడ క్లారిటీ ఇచ్చారు. వేద మంత్రాలతో శ్రీమన్నారాయణ మూర్తిని ఆరాధించి పురుష సూక్తము మొదలైన వేద మంత్ర పఠనం చేసి దక్షిణ ముఖంగా నిలిచి శంకరచక్ర గద పీతాంబరధారి సర్వాంతర్యామి పురుష సూక్తము మొదలైన వేద మంత్ర పఠనం చేసి దివ్యమంగళ విగ్రహుడు అనంత కళ్యాణ గుణ స్వరూపుడు అయినటువంటి భగవంతుణ్ణి ప్రార్థించి మరణించిన వారికి సద్గతి కలగజేయమని కోరి భక్తి పూర్వకంగా బ్రాహ్మణులకు భోజనాధికాలు జరిపించి పిండ తర్పాలు చేయాలి. తామ్ర పాత్రలలో తిరలు నింపి దానం చేయాలి. పోయడానికి సిద్ధంగా ఉన్నటువంటి పక్వానికి వచ్చి ఉన్నటువంటి వరి పొలాన్ని ఋగ్వేదము తెలిసిన వారికి సన్న బియ్యము గల ధాన్యాన్ని
సామవేదము తెలిసిన వారికి కూడా దానం ఇవ్వాలి. 360 మోదుగాలతో గాని పుల్లలతో గాని మృతి చెందిన వాని దేహము ఆకృతిని రూపొందించాలి. అంటే ఇప్పుడు శవం దొరకలేదు, అలాంటప్పుడు ఏం చేయాలి అంటే ఆ ఆ శవం యొక్క బొమ్మను తయారు చేయాలి. అంటే ఆ ప్రేతను తయారు చేయాలి ఇలాగా మోదుగు పుల్లలతో, మోదుగు ఆకులతో గాని పుల్లలతో గాని అలాగా చేయాలన్నమాట. అవి వచ్చేసి మోదుగు పుల్లలతో 40 తలకు, కంఠానికి 10, వక్షానికి 20, పొట్టకు 20, నడుముకు 20, 2 చేతులకు 100, 2 తొడలకు 100, మోకాళ్లకు 30, గుహ్యాంగానికి 4, దాని చుట్టూ 6, పాదాలకు 10 చొప్పున కేటాయించాలి. ఇలాగ పుల్లలతో దేహాన్ని తయారు చేయాలి. ఇప్పుడు ఈ ప్రేత కార్యానికి తల భాగంలో టెంకాయ, ముఖానికి పంచరత్నాలు, నోటికి అరటిపండు, ముక్కు భాగంలో నువ్వుల పువ్వు, నరాల భాగంగా తామర కాడలు, కండరాలకు అన్నము, రక్తానికి బదులు తేనె, సవరంతో వెంట్రుకలు, కృష్ణజింకతో చర్మము, గురిగింద గింజలు వక్షానికి, తామరులు బొడ్డుకు, వృషణాలకు తాటికాయలు ప్రత్యామ్నాయంగా ఏర్పరచాలి. దీనికి ఆవాహనాది ఉపచారాలు, గంధ పుష్పాలు అలంకరించి మంత్రోక్తంగా కర్మ నిర్వర్తించాలి. సో ఇలాగ చేయించి ఆ తర్వాత కర్మను నిర్వర్తించాలట. కర్మ ప్రారంభించిన మొదలు కర్మ చేయు పుత్రునికి 10 రోజుల వరకు అశౌచం, తల్లిదండ్రులకు ఇతర దాయాదులకు 3 రోజుల వరకు అశౌచం, తల్లిదండ్రులకు ఇతర దాయాదులకు 3 రోజుల అశౌచం ఉంటుంది అని చెప్పి ఇక్కడ శ్రీహరి తెలియజేస్తున్నారు. ఇట్లు కర్మ అంతా చేసి సంవత్సరం వరకు ఉదకుంభ దానము చేయాలి. సంఖ్యముగా పిండ ప్రదానమైన చేయాలి. ఇట్లా 11వ దినమున షోడశ శ్రాద్ధాదులు ఆచరించి ద్వాదశాహం రోజున సాంపిండ్యము, శయ్యాదానము, పదదానము చేయాలి. ఇది ఫ్రెండ్స్ 12వ అధ్యాయము కంప్లీట్. 13వ అధ్యాయము మొదలు పెట్టుకుందాం. 13వ అధ్యాయంలో సంపిండన విధి, అశౌచ నిర్ణయము, శయ్యా పదదానము మున్నగు విషయములను దయ ఉంచి వివరింపమని గరుడు కోరగా శ్రీ మహావిష్ణువు ఇట్లు పలికెను. గరుడ వినుము. చనిపోయిన వాణ్ణి ఉద్దేశించి ఇచ్చిన పిండమును వానికి పూర్వులు అయినటువంటి తండ్రి, తాత, ముత్తాత వీరికై ఏర్పాటు చేసిన పిండముల యందు అనగా వసు, రుద్ర, ఆదిత్య స్థానముల నందున్న వారి నుద్దేశించి ఇచ్చినవి. ఇవి కల్పుట సంపిండీకరణము అనగా చనిపోయిన వారిని అతని పూర్వీకులు అయిన 3 తరములలో తండ్రి, తాత, ముత్తాత అను వారితో జతపరచుట అని భావము. ఇట్టి సంపిండీకరణము జరిగిన తర్వాతనే పోయిన వారిని ఉద్దేశించి వారి పుత్రులు దానములు చేయవలెను. సంపిండీకరణము చేయకుండా చేసిన దానములు శుద్ధిని కలిగింపవు. సంపిండీకరణము అయిన తర్వాత చేసినవి తండ్రి, తాత, ముత్తాతలకు సద్గతిని కలిగిస్తాయి. సూతకము బ్రాహ్మణులకు 10 దినములకు, క్షత్రియులకు 12 దినములకు, వైశ్యులకు 15 దినములకు, తదితరులకు 30 దినములకు శుద్ధి అగును. సంపిండులు అనగా గత 4 తరముల వారు, చనిపోయిన వాడు, అతని తండ్రి, అతడి తాత, అతడి ముత్తాత వీనికి 10 దినములు సూతకము. సకుల్యులు అంటే మరణించిన వారిని మొదలుకొని గత 7 తరముల వారి పిల్లలు. గోత్రజులు అంటే మరణించిన వాడితో మొదలుకొని గత 10 తరముల వారి పిల్లలు. వీరికి 6 రోజులు మొదలుకొని స్నానము చేతనే శుద్ధి అగుట జరుగును. ఒక సూతకము ఉండగా మరి ఒక సూతకము మైల కలిగినచో మొదటి అశౌచ దినములు 6 దినముల లోపుగా అయినచో మొదటి అశౌచము తోడనే 2వ అశౌచము కూడా శుద్ధి అగును. అంటే ఒకటోది కంప్లీట్ అవ్వగానే రెండవది ఉన్నప్పుడు, రెండవది అశౌచము శుద్ధి అయినప్పుడే 2 కంప్లీట్ అవుతాయి. అట్లుగాగా మొదటి అశౌచము 6 దినములు దాటిన తర్వాత, మొదటిది 6 దినములు దాటిన తర్వాత రెండవది అశౌచము ఇట్లా వచ్చినప్పుడు ఈ 2వ అశౌచము పూర్తి అయినప్పుడు మాత్రమే 2 కంప్లీట్ అవుతాయి, శుద్ధి అగును. సంపిండీకరణము కూడా ఇట్లే జరుగును. అశౌచము అంటే మైల్ అన్నమాట. మగపిల్లలు దంతములు రాని వయస్సున మరణిస్తే జ్ఞాతులకు స్నానముతో శుద్ధి 3 సంవత్సరముల లోపు వయసులో మరణించిన 1 దినమున
8 సంవత్సరముల లోపు వయసులో ఉన్నటువంటి వాళ్ళు మరణించినప్పుడు 3 రాత్రులు, 8 సంవత్సరములు దాటిన తర్వాతి వయసును మరణించినచో 10 దినములు అశౌచము పాటించవలె. ఆడపిల్లలు పుట్టు వెంట్రుకలు తీయు లోపున మరణిస్తే జ్ఞాతులకు స్నానముతో శుద్ధి, తర్వాత అయినచో 1 దినమున, నిశ్చితార్థమైన తర్వాత మరణిస్తే భర్తృవంశముల వారికి 3 దినములు, వివాహమైన తర్వాత అయినచో భర్తృవంశముల వారికి మాత్రమే 10 దిన అశౌచము ఉండును. గర్భస్రావము 6 నెలలలోపు గర్భాస్రవము అయినచో, గర్భాస్రవము ఏ నెలలో అయినదో అన్ని దినములు ఆ తల్లికి అశౌచము. అట్లుగాక 6 మాసముల తర్వాత గర్భాస్రవం అయితే సంపూర్ణ అశౌచము కలుగును. జ్ఞాతులకు మాత్రము స్నానముతో శుద్ధి. కలియుగమున అన్ని వర్ణముల వారికి 10 దినములు కాగానే శుద్ధి అని శాస్త్ర నిర్ణయము. అశౌచ సమయమున చేయరాని పనులు చెప్తున్నారు. ఆశీర్వాదము, దేవ పూజ, పెద్దలను గౌరవించుట, నమస్కరించుట, మంచముపై పరుండుట, ఇతరులను తాకుట ఇలాంటివి చేయరాదు. సంధ్యావందనము, దానము, జపము, హోమము, వేదాధ్యయనము, పితృతర్పణము, బ్రాహ్మణ సంతర్పణ, వ్రతము, నిత్య నైమితిక కర్మలు చేయరాదు. ఒకవేళ చేసినచో లోగడ చేసిన వాని ఫలితములు కూడా నశించును. ఈ దోషము లేని వారు ఇక్కడ ఆ కర్మలో ఉన్నప్పుడు సంధ్యావందనం అయితే చెయ్యొచ్చు అని అయితే ఇంకొక గరుడ పురాణంలో ఉంది. ఎందుకంటే దీనికంటే ముందున్న గరుడ పురాణంలో అయితే మిగతా ఏవి చేయకూడదు, కానీ సంధ్యావందనం అయితే చెయ్యొచ్చు అనేసి ఉందన్నమాట. సో ఈ దోషము లేని వారు బ్రహ్మచారి వ్రత మంత్రపూతలు, అహితాగ్నులు, బ్రహ్మజ్ఞానులకు యతులు, రాజులు, వివాహాదులు జరుపుచూ ఉన్నప్పుడు అశోచము వచ్చినచో ఆ వార్త తెలియక మునుపు వండిన అన్నము దూష్యము కాదు, తెలియక అశౌచము వండిన అన్నమును భుజించచో దోషము లేదు. అంటే ఒకవేళ తెలియక ఈ అశౌచం గురించి తెలియక ఆ సమయంలో వండి ఉంటే దానివల్ల దోషం అనేది లేదు అని చెప్తున్నారు. మైల అనేది ఉన్నప్పుడు తెలియక చేస్తే. సూతకమున అన్నము పెట్టినవాడు తిన్నవాడు ఇద్దరును పాపము నందుదురు. సంపిండీకరణమును 12వ దినమున, త్రైపక్షికమున 6వ నెలలో సంవత్సరమున కూడా చేయవచ్చును. కానీ సంపిండీకరణమును 12వ దినమున చేయుట ఉత్తమము. కావున సంపిండీకరణము శాస్త్రోక్తముగా సంపిండీకరణమును చేసి పెక్కు దానములను చేసి గ్రహములను, వినాయకుని, సరస్వతి దేవిని అర్చించవలే. తర్వాత బ్రాహ్మణులు జలమును, క్షత్రియులు ఆయుధములను, వైశ్యులు ప్రతోదమును, శూద్రులు దండమును సృష్టించి పరిశుద్ధులు అగుదురు. ప్రతోదములు అంటే పంచపాత్రలు అన్నమాట. శయ్యాదానము చేసిన తరువాత పదదానము చేయవలేను. పదము అనగా గొడుగు, పాదరక్షలు, వస్త్రములు, ఉంగరములు, కండులువు, ఆసనము, పంచపాత్రలు, కొందరు పైన చెప్పిన వాటికి చెప్పిన వానికి దండము, రాగి చెంబు, ఆమాన్నము అంటే బియ్యము, భోజనము, అర్షము, యజ్ఞోపవీతమును కలిపి పదమని చెప్పుదురు. ఈ వస్తువులను 13 ఇవ్వలను. అంటే 13 మందికి ఈ వస్తువులను ఇవ్వాలి. శయ్యాదానము వలన జీవి సర్వ సుఖములనందునని పెద్దల మాట. యమ మార్గమున ప్రయాణించు వారికి పదదానము మిక్కిలి ఉపయోగపడుతుంది. గొడుగును ఇచ్చుట వలన యమ మార్గమున ప్రయాణించు ప్రేత జీవికి ఎండ వలన బాధ ఉండదు. గొడుగు నీడ వానిని అచటి భయంకరమగు ఎండ నుండి రక్షించును. పాదరక్షలు వీరిని ఇచ్చుట వలన ముళ్ళు వగైరాలు గల యమలోక మార్గమున ప్రేత జీవులు అశ్వమునెక్కి సుఖముగా ప్రయాణము చేయుదురు. వస్త్రములు ఇచ్చుట వలన యమలోకమున సంచరించు వారికి చలిగాలి, వేడి మున్నగు వాని వలన బాధ అనేది కలుగదు. ముద్రిక, ఉంగరము దీనిని ఇచ్చుట వలన క్రూరులు భయంకరమగు క్రూరులు అంటే యమదూతలు అలాగా కనిపిస్తారు కదా, వీళ్ళు పీడింపరనమాట. కమండులువు దీనిని ఇచ్చుట వలన యమలోకమున ప్రయాణించు వారిని దప్పిక కలిగినచో ఈ పాత్రలోని జలము ఉపయోగించును. చనిపోయిన వారిని ఉద్దేశించి ఇచ్చినటువంటి ఈ తామ్ర పాత్ర, రాగి చెంబు దానము వేయి చలివేంద్రములను పెట్టినటువంటి పుణ్యమును ఇచ్చును. ఆసన భోజనములు ప్రేత జీవికి యమలోక మార్గమున
ఆసన భోజనములను కలిగించును. ప్రతి మాసికమునందున జలకుంభమును ఇయ్యవలేను. అధిక క్షయ అధిక క్షయమాసముల అధిక క్షయమాసములను గమనించి శాస్త్రానుకూలముగా నాచరించవలెను. తీర్థ శ్రాద్ధము, గయా శ్రాద్ధము, గజఛాయ శ్రాద్ధము, యుగాది శ్రాద్ధము సాంవత్సరిక మధ్యమున అనగా సంవత్సరికములకు ముందుగా చేయరాదు. అంటే సంవత్సరము జీవి చనిపోయినప్పుడు సంవత్సరం లోపు ఇవన్నీ కూడా ఏమి చేయరాదు. సంవత్సరం తర్వాతనే అవి చేయాలి. సంవత్సరీకముల తర్వాత వీనిని చేయవచ్చును. గయాశ్రాద్ధము పితృదేవతలకు మిక్కిలి ఇష్టమైనది. అంటే ఆ సమయంలో కొడుకైతే పెళ్లి చేయకూడదు, కూతురికి అంటే కన్యాదానం అయితే చేయొచ్చు అనమాట. అంటే 6 నెలలకు 3 నెలలకు అంటే ఈ సమయంలో పెట్టాల్సిన పిండాలు ముందే పెట్టేసి అయిపోయింది అనుకోవచ్చు, మనకి ఏదో కార్యక్రమాలు చేయాలి అనుకొని. అలా చేయకూడదు అని చెప్పి చెప్తున్నారు. సంవత్సరికముల తరువాత నిత్య ఆబ్దికములనే గాక పైన చెప్పిన వారిని ఆచరించుట ఉత్తమము. గరుడ, నీకు మరింతగా స్పష్టమగుటచే మరలా వివరిస్తున్నాను వినుము. అశౌచము అంటే మైల పాటించే విధానము. ఇంతకు ముందు చెప్పినట్లుగా మృతి చెందిన వారికి 10 రోజుల పాటు చేసే కర్మల వల్ల పిండ శరీరము ఏర్పడుతుంది కనుక 10 రోజుల కర్మను తప్పకుండా చేయాలి. అలా చేయకపోతే మృతి చెందిన వాడు శరీరధారి కాకుండా పోతాడు. అది అందరికీ దుఃఖభాజకమే. శూద్రుని వంశంలో కూడా బ్రాహ్మణుడు శ్మశానానికి గాని వెళ్ళడము జరిగితే, ఒకవేళ మిత్రుత్వము వల్ల అలాగా వెళ్ళడం జరిగితే అతడు 3 రోజుల అశౌచము పాటించాలి. అనంతరం కావేరీ నది స్నానం వల్ల అతడు పరిశుద్ధుడు కాగలడు. ఇతర వర్ణాల విషయంలో కేవలము 1 రోజు మాత్రమే సమీపంలోని ఏ నది నీటిలోనైనా సరే స్నానం చేసి పరిశుద్ధులు కాగలరు. మృతి చెందిన వారి యొక్క సద్గుణాలనే సదా తలుచుకోవాలి. పొరపాటునైనా వారి అవగుణాలను, బలహీనతలను తలుచుకోకూడదు. అట్లే మృతునికి కర్మ చేయువారు దూది పరుపులపై శయనించకూడదు. మృతి చెందిన వాడు 3 రోజులు అగ్నిలోను, 3 రోజులు నీటిలోను, 3 రోజులు ఆకాశంలోను, 1 రోజు ఇంట్లోనూ నివసిస్తాడు. మొదటి రోజున, 3వ రోజున, 5వ రోజున, 7వ రోజున, 9వ రోజున, 11వ దినాలలో నవశ్రాద్ధము చేయాలి. మొదటి రోజు ఏ చోట ఆ తర్పణ విధి అనేది నిర్వహిస్తే 10 రోజుల పాటు కూడా అదే స్థలంలో చేయాలి. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర జాతులలో ఏ జాతికి ఎన్నెన్ని రోజుల అశౌచము ఉందో అన్ని రోజులు పిండ తర్పణం చేయాలి. 4 సందులలోనూ వేసి స్నానము చేయాలి. అంటే ఆ 11వ రోజు భక్ష్యాలతో కూడిన అన్నం వండి అలాగా ఆ సందులలో 4 సందులలో వేయాలన్నమాట. అంటే నెల తిరిగి అదే తిథిలో మాసికము చేయాలన్నమాట ఇలాగా. సో శూద్రులకు అశౌచము 1 నెల ఉంటుంది. 15వ రోజుల తర్వాత ఏకోదిష్టము చేయాలి. క్షత్రియులు 12వ నాడు, వైశ్యులు 17వ నాడు చేయాలి. దూరదేశాల్లో తమ దాయాది మరణ వార్త ఏ వర్ణం వారు విన్నప్పటికీ 3 నెలల లోపుగా అయితే 3 రోజులు, 6 నెలల లోపు అయితే 1.5 రోజు, ఏడాది లోపున అయితే 1 రోజు, ఏడాది దాటిన తర్వాత అయితే 1 స్నానంతో అశౌచము తీరిపోగలదు. తల్లిదండ్రులు మరణము చెందిన, శిశు జననము జరిగిన అశౌచము 1 నెల మాత్రమే. అంటే ఈ బుక్ లో వచ్చేసి ఇది ఈజీ చేసినారు ఈ కర్మని. అంటే ఇంకో వేరే బుక్ లో అయితే ఇంకా కొంచెము పెద్దగానే ఉంటుంది ఇది. శయ్యాదానము. ఓ పక్షిరాజా, శయ్యాదాన మహిమను గురించి విను. ఈ దానాన్ని ఎవరికి వారే స్వయంగా ఆచరించడము ఉత్తమము. చందనాది సుగంధ ద్రవ్యాలతో, పూలతో, పట్టు వస్త్రాలతో అలంకరించిన శ్రేష్టమైన కలపతో చేసిన మంచం మాత్రమే శయ్యాదానంగా ఇవ్వడము తగినది. రాగి పాత్రలతో నీరు, దీపస్తంభము దీనితో పాటు జతగా దానం చేయవలసి ఉంటుంది. గృహస్థుడు, నిష్ఠాపరుడు, యోగ్యుడైన వానికి మాత్రమే దీనిని దానంగా ఇవ్వాలి. దానం చేసేవారు మొదట పార్వతీ పరమేశ్వరులను, లక్ష్మీనారాయణులను, నవగ్రహాలను, అష్టదిక్పాలకులను క్రమ ప్రకారము అర్చించిన మీదటనే దానము ఇవ్వాలి. భూరి దక్షిణతో బ్రాహ్మణుని సంతృప్తి పరచాలి. ఇది చాలా ఉత్తమమైన దానం. మరణించిన వారి నిమిత్తము వారి సంతానము ఈ విధి నిర్వర్తించవచ్చు. దశ దానాలలో ఇది చెప్పబడింది. వసు, రుద్ర, ఆదిత్య రూపులైనటువంటి పితామహుదుల పిండాలలో
ఎవరిని ఎవని పిండము మిళితము చేయబడదో వారికి పుత్రులచే ఇవ్వబడే ఏ దానములు ముట్టవు, సంపిండీకరణము చేయాలి. అంటే ఇక్కడ ఆ ఏమని చెప్తున్నారంటే, ఇక్కడ ఇప్పుడు వాళ్ళందరి పిండములను అక్కడ వాళ్ళు పెట్టేవన్నీ కూడా కలిపి, ఆ కొడుకులు అంతమంది ఉంటే అంతమంది కొడుకులది కలిపి అక్కడ పిండాలు పెట్టాల్సి ఉంటదన్నమాట. అట్లాగా ఒకవేళ ఏ కొడుకుదైనా సరే అక్కడ కలపకపోతే అది చెల్లదనమాట ఆ పిండము. ఎందుకంటే రేపు వాళ్ళకు పుట్టిన పిల్లలకు వీళ్ళది పెట్టలేదు కాబట్టి వాళ్ళ తండ్రికి వీళ్ళు ఇవ్వలేరు, వాళ్ళ కొడుకులు వాళ్ళకి ఇవ్వలేరు. సో అందుకని ఆ పెట్టేటప్పుడు పిండ ప్రదానం అప్పుడు ఎంతమంది కొడుకులు ఉంటే వాళ్ళందరి పిండ ప్రదానంలో కలపాలన్నమాట. అశౌచ నియమాలు చెప్తున్నాను విను. ఆశీర్వాదము, దేవ పూజ, ప్రత్యుత్థానము, అభివందనము, మంచంపై పరుండుట, ఇతరులను సృష్టించుట, సంధ్యావందనము, దానము, జపము, హోమము, స్వాధ్యాయము, పితృతర్పణము, బ్రాహ్మణ భోజనము, వ్రతము, కామ్యకర్మలు, అశౌచము ఉండగా చేయకూడదు. సూతక సమయంలోని నిత్య నైమితికాది కర్మలు చేసినట్లయితే పూర్వము చేసిన నిత్య నైమితిక కర్మాదులు నశిస్తాయి. అంటే ఇంట్లో పూజలు ఇలాంటివి అన్ని కూడా చేయకూడదు అనమాట, మైల ఉంది కాబట్టి. కానీ బ్రహ్మచారికి, మంత్ర పూతనకు, అహితాగ్నికి, బ్రహ్మనిష్ఠుడైన యతికి, రాజుకు అశౌచము లేదనమాట. కలిధర్మాలు అనంతములగుట వలన పురుషులు ఆయుర్దాయాలు క్షీణిస్తూ ఉన్నందువల్ల 4 వర్ణాల వారికి కూడా 12వ దినమే సంపిండీకరణమునకు ఉత్తమము అని తెలుసుకొనుము. ఆ నాగాంతకునికి శ్రీమన్నారాయణుడు వివరిస్తూ ఉన్నాడు. మాతృ పరంపర తల్లి, తల్లికి తల్లి, ఆమెకు తల్లి. పితృ పరంపర తండ్రి, తాత, ముత్తాత. ఇక్కడ మాతృ పరంపర అంటే తల్లి, తల్లికి తల్లి, ఆమెకు తల్లి అని చెప్పడం జరిగింది. కానీ ఇక్కడ ఇది కాదు. ఇక్కడ తల్లికి ఆమె అత్తగారు, ఆమె అత్తగారు అంటే ఆ వంశంలోని వారు వస్తారనమాట. అంటే ఇక్కడ గోత్రము అన్ని కూడా మారిపోతాయి కదా, ఇంటి పేరుతో సహా అన్ని. సో అలా అనమాట. పితృ పరంపర తండ్రి, తాత, ముత్తాతలలో ఎవరైనా సజీవులుగా ఉన్నప్పుడు సంపిండీకరణం చేయవలసి వస్తే గత తరాల వారిని ఉద్దేశించి ముగ్గురిని, మృతి పొందిన వారిని సంపిండీకరణకు శ్రాద్ధ విధి నిర్వర్తించవచ్చు. ఉదాహరణకు తండ్రి మరణించిన, తాత బతికి ఉన్నాడు అని అనుకుంటే అప్పుడు ఆ తాతను సంప్రదించి వారికి 3 తరాల పూర్వీకులను ఉద్దేశించి సంపిండీకరణ విధి ఆ మనవడు నిర్వర్తించాలి. తల్లి యొక్క మృతి చెందిన అమ్మమ్మ, ఆమెకు తల్లి బ్రతికి ఉన్నారు అనుకుంటే ఆ వృద్ధురాలి గత 3 తరాల తల్లులకు మనువడు సంపిండీకరణము నిర్వర్తించవచ్చు. అంటే ఇక్కడ మనం ఏం తీసుకోవాలి అంటే నాయనమ్మకు జరగాలి ఇది. నాయనమ్మకు, ఆవిడ అత్తగారికి అలాగ జరగాలన్నమాట. వాళ్ళ ఇంటి పేరు కూడా ఇక్కడ యాక్చువల్ గా వాళ్ళ అమ్మగారు, వాళ్ళ అమ్మమ్మ గారు అని అంటే వాళ్ళ ఇంటి పేరు కూడా ఇక్కడ ఉండదు కాబట్టి ఇక్కడ అలా ఇచ్చారు. కానీ అది కాదు, ఇలా చేయాలన్నమాట. ఆమెకు అత్తగారు, ఆవిడ అత్తగారు అలాగ తీసుకోవాలి. ప్రత్యేకంగా ఈ విషయము ఎందుకు చెప్పబడింది అంటే గో, భూ, ధన, ధాన్యాదులను ప్రసాదించి నిండుగా ఆశీర్వదించే తాతలు పైనుండి పితృదేవతా కార్యక్రమంలో తమ వంశం వారిని పరికిస్తూ ఉంటారు. వారికి శ్రాద్ధ విధి నిర్వర్తించడం ద్వారా కర్తకు ఎనలేని శుభ ఫలితాలు సంప్రాప్తిస్తాయి. కనుకనే శ్రాద్ధము త్యజించరాదని అంటారు. ధనిష్ట పంచకంలో మృతి, ధనిష్ట మొదలగు 5 నక్షత్రాలు వరుసగా ధనిష్ట, శతభిషము, పూర్వభద్ర, ఉత్తరాభద్ర, రేవతి ఈ నక్షత్రాలు ఈ మృతి విషయమై మంచివి కావివి. కనుకనే వీటిని ధనిష్ట పంచకం అన్నారు. ఇలాంటి సందర్భాలలో మరణించిన వారికి వెంటనే సంస్కారాలు చేయరాదు అని మతము. జీవుడు మృతి చెందిన పిదప ఎక్కువ కాలము దేహాన్ని ఉంచటము మంచిది కాదు. కనుక దోష నివృత్తికి శాస్త్రంలో చెప్పిన రీతిగా కొన్ని కర్మలు అధికంగా చేయవలసి ఉంటుంది. అంటే ఒక మనిషి చనిపోయినప్పుడు ఇంకెవరి కోసమో రావాలి అని చెప్పేసి 3 days 5 days అని చెప్పి ఇట్లాగా బాక్సుల్లో ఉంచుతారు కదా, అది మంచిది కాదు అని చెప్తున్నారు. పైన చెప్పిన 5 నక్షత్రాలలోనూ గతించిన వారి నిమిత్తము నువ్వులు, గోవు, బంగారము, నెయ్యి విశేషంగా దానము చేయాలి. ధనిష్ట పంచకంలో మృతి చెందిన వారికై ఈ దానాదులు జరిపించి సద్గతులు కలగజేయకపోతే
కర్తకు కూడా అది చేటు కలుగుతుంది. ఒక వ్యక్తి మరణించినప్పుడు అతని దేహాన్ని ఉంచవలసిన విధి విధానము చెప్తూ ఉన్నాను విను. జీవుడు శరీర త్యాగము చేసిన వెంటనే అతడి కాళ్ళు చేతుల యొక్క బటన వ్రేళ్లను ఒక చోటుకు చేర్చి కట్టాలి. గ్రామంలో ఎవరు మరణించినా ఆ శవాన్ని శ్మశానానికి తీసుకువెళ్లి దహనం చేసే వరకు ఎవరు ఆహారం గాని జలము గాని తీసుకోకూడదు. ఆ నియమాన్ని తప్పి భోజనము గాని చేస్తే అది మాంసం తినడంతో సమానం అవుతుంది. నీరు గాని తాగితే రక్తం పానం చేసినట్లే. అట్లే దంతధావనము, తాంబూలము వేసుకోవటం, స్త్రీతో సంగమించడం ఇవి కూడా నిషిద్ధాలే. అప్పుడు ఆ గరుత్మంతుడు భగవంతుణ్ణి చూసి, స్వామి, ప్రాయోపవేశము అంటారు, ఏ కారణం వల్ల అది శ్రేష్టమైనది? పుట్టి పెరిగి నివసించిన గృహాన్ని కాదని వదిలిపెట్టి ఏ పుణ్యక్షేత్రాలకో పోయి అక్కడ మృతి చెందటం వల్ల ఫలితం ఏంటి? అట్లే తీర్థయాత్ర నిమిత్తం బయలుదేరి మార్గ మధ్యమంలో మరణించటం వల్ల ఏం ఫలితం ప్రాప్తిస్తుంది? సన్యాసాశ్రమము స్వీకరించిన, ఆశ్రమ ధర్మాలు ఉల్లంఘించిన వారి గతి ఏమిటి? ఇవన్నీ సవిస్తరంగా చెప్పి కటాక్షించు అన్నాడు. దానిక పరమాత్మ, గరుడ, వినయం చేతను భక్తి ప్రవర్తుల చేతను సదా నన్నే స్మరిస్తూ దర్భల పైన పడుకొని ఆహార విహారాలు విడిచి ధ్యానమగ్నుడై ఎవడు ఉంటాడో అట్టివాడు మరణిస్తే నేరుగా నా లోకాన్నే చేరుకుంటాడు. ఈ కారణం చేతనే ప్రాయోపవేశము శ్రేష్టమైనదిగా చెప్తారు. జీవితం పట్ల విరక్తి కలిగిన వారు, అలాంటి వారు మాత్రమే ఘోర రోగాల బాధ భరించలేక ప్రాయోపవేశానికి పూనుకొని ఈ ప్రకారం ఆచరించినప్పటికీ నా లోకంలో వారికి స్థానము కల్పించబడుతుంది. ఒకడు ప్రాయోపవేశానికి పూనుకొని కొంతకాలం ఆచరించి ఏ కారణం చేతనైనా తిరిగి సంసారిక సుఖాలు పొందగోరితే అట్టివాడు బ్రాహ్మణుల చేత ప్రాయచిత్త విధి నిర్వర్తించుకొని తర్వాత జీవిత పర్యంతము ధర్మ మార్గాన నడవవలసి ఉంటుంది. ఇక సన్యాసాశ్రమ స్వీకారము చేసిన వారికి కలిగే ఫలితాలు వివరిస్తున్నాను విను. సన్యాసము స్వీకరించిన నాటి నుంచి నా భక్తుడైన పక్షంలో రోజుకు 2 యాగాలు ఫలితము చొప్పున మరణించే వేళకు ఎన్ని రోజులైతే అన్ని రోజులకు ఆ ఫలితము జీవునికి ప్రాప్తిస్తుంది. కానీ సన్యాసాశ్రము స్వీకరించి తిరిగి భార్య పిల్లల పట్ల మమకారము కొద్దీ ఎవడైతే వారిని చేరతాడో అట్టివాడు ఘోర నరకాన్ని పొందుతాడు. పుత్రుడు మొదలైన వారు తల్లిదండ్రులు శ్రాద్ధము ప్రతి ఏటా జరిపించవలసి ఉంటుంది. ఆ తల్లిదండ్రులకు శ్రాద్ధము ప్రతి ఏటా జరిపించవలసి ఉంటుంది. పుత్రుడు జరిపే శ్రాద్ధంలో పితృ పితామహ ప్రపితామహుల్ని ఉద్దేశించాలి. ఆ శ్రాద్ధం చెప్పేటప్పుడు వాళ్ళ పితృల్ని, పితామహుల్ని, ప్రపితామహుల్ని ఈ ముగ్గురిని కూడా ఉద్దేశించాలి. జనకుడే తన పుత్రునికి శ్రాద్ధం జరిపించవలసి వస్తే లేదా తన పెద్ద సోదరునికో చిన్న సోదరునికో జరిపించవలసి వస్తే అట్టి సందర్భాలలో పై 3 తరాలు వదిలేయవచ్చు. అంటే కొడుకు కాకుండా అన్ననో తమ్ముడో వీళ్ళు శ్రాద్ధం పెట్టేటప్పుడైతే గనక సంపిండీకరణము చేయకూడదనమాట. అంటే ఆ పెద్దలది కలపకూడదనమాట. అది కొడుకే మాత్రమే చేస్తున్నప్పుడు మాత్రమే ఇది కలపాలన్నమాట, సంపిండీకరణము. శ్రాద్ధ విధి నిర్వహిస్తున్న సమయంలో గాని లేక శ్రాద్ధము తిథి రోజులలో గాని అశౌచం ఏర్పడితే అది ఏ రోజుతో తీరుతూ ఉందో ఆ రోజున శ్రాద్ధక్రియ నిర్వహించవలసిందే గాని వదిలిపెట్టుట పనికిరాదు. మాసిక శ్రాద్ధాలు పెడుతూ ఉండగా అశౌచము సంభవిస్తే మళ్ళీ మాసంలో చేసే శ్రాద్ధంతో కలిపి పెట్టాలి గాని అశౌచము తీరే రోజు పెట్టరాదు. పెట్టాల్సిన రోజుకు మనకు అశౌచము ఏదైనా మైల ఉంది అని చెప్పేసి మనము ఆపినప్పటికీ కూడా ఆ తర్వాత అయినా అది చెయ్యాలి కానీ చేయకుండా మాత్రము వదిలేయకూడదు అని చెప్తున్నారు. దూరదేశాల్లో తమ వారెవరో మరణించిన ఆ విషయము మాత్రమే తెలిసి, అంటే ఎవరో దూరదేశాలకు వెళ్లారు, వాళ్ళు మరణించారని మాత్రమే తెలిసి తిథి వార నక్షత్ర వివరాలేవి తెలియరానప్పుడు కర్మను అమావాస్య రోజున మొదలు పెట్టాలి. అలాంటి వాళ్ళకి అమావాస్య రోజున చేయాలి. తిథి మాత్రమే తెలిసి నెల తెలియని పక్షంలో గాని కృష్ణ పక్షంలో గాని అష్టమి తిథి నుంచి ప్రారంభించవచ్చు. వాళ్ళకి ఆ సమయంలో చేయవచ్చు అనమాట. అలాంటి వాళ్ళకి కృష్ణ పక్షంలో గాని అష్టమి తిథి ఇలాంటి వాటిలో ప్రారంభించవచ్చు. ఎవరైనా యాత్ర నిమిత్తము బయలుదేరి వెళ్ళి
దేశాంతరంలో మరణిస్తే గనక తిది వార వివరాలు ఏవి తెలియనప్పుడు యాత్రకు అతడే తిదినాడు ఏనాడైతే వాడు బయలుదేరాడో ఆ తిదినాడే కర్మను అతడికి ప్రారంభించాలి. అంటే అతడు ఎప్పుడు మరణించాడు అన్నది తెలీదు. ఆ సమయంలో మనకు ఎప్పుడైతే అతడు బయలుదేరాడో ఆ సమయంలో, అతను బయలుదేరిన సమయంలో ఆ తిథి నాడే ప్రారంభించాలి కర్మని. ఇక్కడ అన్ని కూడా మనకు నియమాలు చెప్తున్నాడు అనమాట. అంటే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న వాళ్ళకి ఇవన్నీ సూచనలు ఇస్తున్నారు. ఒక కుటుంబానికి యజమానిగా ఉన్నవానితో చేరి కొందరు తీర్థయాత్రలకు బయలుదేరినప్పుడు వారిలో ఒకరు ఎవరైనా మరణిస్తే ఆ యజమాని అక్కడే అశౌచాన్ని పాటించి ఇంటికి తిరిగి వచ్చేసరికి పుత్రుడు ఇంకొకరికి గాని శ్రాద్ధ విధి నిర్వర్తించినట్లయితే యజమాని ఆ శ్రాద్ధము ముగిసేంత వరకు దూరంగానే ఉండి ఆ తర్వాతనే ఇంట్లోకి రావాలి. తల్లిదండ్రులు గతిస్తే తిథి మర్చిపోయిన వారికి కూడా సులభోపాయము ఉంది. ఆ తిథి మర్చిపోయిన వాళ్ళకి అష్టమి, ఏకాదశి, అమావాస్య తిథులలో శ్రాద్ధము నిర్వర్తించవచ్చు. ఏదో అతనికి కారణాల చేత శ్రాద్ధం ఎవరైతే చేయకుండా మానేస్తారో వారు చండాలురే అవుతారు. ప్రతిరోజు తనతో పాటు ఒక బ్రాహ్మణునికి భోజనము పెట్టి తాను బతికి ఉన్నంత కాలము నిత్య శ్రాద్ధ విధి ఎవరు నిర్వర్తిస్తారో వారికి ఎటువంటి నియమ నిబంధనలు వర్తించవు. అంటే అతడు బ్రతికున్నంత కాలము కూడా ఒక బ్రాహ్మణునికి నిత్యము కూడా భోజనము నీరు అది పెట్టడం వల్ల కూడా జీవితాంత కాలము కూడా ఇవన్నీ పైనవన్నీ కూడా చెయ్యకపోయినా కూడా అటువంటి వారికి ఈ ఏ నియమ నిబంధనలు అవి చేయాల్సిన అవసరము లేదంట. అయితే ఇలాగ బ్రాహ్మణుడికి ఎప్పుడు కూడా ఆహారము నీళ్లు పెడుతూ ఉన్న వాళ్ళకి. నిత్య శ్రాద్ధ విధి నాగాంతక ఇదివరకే ఈ విషయం వివరించాను, మరికొంత విపులీకరిస్తున్నాను, శ్రద్ధగా విను. ప్రతిరోజు ఒక బ్రాహ్మణునికి భోజనం పెట్టి ఒక కుండలో అన్నాన్ని, ఒక చెంబు గాని పాత్ర గాని జలంతో నింపి వాటిని ఆ బ్రాహ్మణునికి దానం చేయాలి. ఈ ప్రకారము నిత్య శ్రాద్ధము చేయటం వలన మరణించిన జీవునికి తృప్తి కలగలదు. ఆ జీవుని సంవత్సర పర్యంతం త్రోవన నడిపించుకుంటూ యమలోకానికి తీసుకుపోయే యమదూతలు కూడా ఆ శ్రాద్ధం వల్ల తృప్తి చెంది, అంటే ఇక్కడ మనకు ఇక్కడ సంవత్సరం పడుతుంది అతడు చనిపోయిన జీవి యమలోకానికి వెళ్లే వరకు. కానీ అతడికి అది ఒక్క రోజుతో సమానమట. ఒక్క రోజులో అంటే అలాగ నెమ్మదిగా నడిపించుకుంటూ అన్ని అవస్థలు పడుకుంటూ వెళ్తూ ఉంటాడు. వాడికి అదంతా కూడా ఒక్క రోజే. మనకి ఇక్కడ సంవత్సరం అయిపోయి ఉంటుంది అప్పటికే. అలాగా తృప్తి చెంది ఆ జీవునికి మేలు చేస్తారు. గతించిన 12వ రోజున సంకల్పపూర్వకంగా 12 కుండలను, పాత్రలను దానం చేయవచ్చును. దరిద్రుడైన వాడు శ్రీ మహావిష్ణువును గూర్చి ఒక పెద్ద ఘటం, యమధర్మరాజును గూర్చి ఒకటి, చిత్రగుప్తుని గూర్చి ఒకటి, కనీసం 3 పాత్రలైన దానము చేయదగును. మోక్షం గాని స్వర్గం గాని ఏ పుణ్యక్షేత్రంలో గతించిన వారికి తప్పక లభ్యమవుతుంది అని గరుడు అడిగిన ప్రశ్నకు మైనతేయ, సప్తమోక్ష పురాలున్నాయి. అయోధ్య, మధుర, మాయాపురి, కాశీ, కంచి, అవంతిక, ద్వారావతి అనే ఈ 7 క్షేత్రాలు పుణ్యదాయకం. వీటిలో ఏ క్షేత్రమున గాని మృతి చెందిన, సన్యాసాశ్రమ దీక్ష చేత మృతి చెందిన ముక్తి లభిస్తుంది. విష్ణు భక్తి కలిగి మరణించిన, భగవన్నామాన్ని ఉచ్చరిస్తూ మృతి చెందిన, సాలగ్రామం ఉండే చోట మరణం పొందిన, తులసీవనాన్ని పెంచిన లేక దానికి నీళ్లు పోసిన పాపాలు తొలగి సద్గతిని పొందడం తథ్యం. ఇంకా గోవు, శిశువు, బ్రాహ్మణుడు వీరికి ఆపద వచ్చినప్పుడు తన ప్రాణాలు పణంగా పెట్టి అయినా ఎవరైతే రక్షిస్తారో వారికి దేవతలు ఎదురు వచ్చి స్వాగతించి స్వర్గలోకానికి సగౌరవంగా తీసుకువెళ్తారు. శ్రీరంగంలో గాని, ప్రభాస తీర్థంలో గాని, కంచిలో గాని, పుష్కర తీర్థంలో గాని, భూతేశ్వర క్షేత్రంలో గాని ఏ మానవునికైనా మరణం సంభవిస్తే అట్టివాడు పుణ్యలోకాలనే చేరుకోగలడు. ఇంకా గతంలో చెప్పిన దానాలతో పాటు కన్యాదానం, కుశలతో నిర్మించిన గృహదానము చేసిన వారు కూడా పుణ్యలోకాలు పొందగలరు. అలాగే బ్రాహ్మణులకు ఏడాది పాటు ఆహార సదుపాయం కల్పించిన పుణ్యలోకాలను పొంది సుఖిస్తారు. గరుడ, అశౌచము అంటే మైల 2 విధాలుగా ఉంటుంది. ఒకటి
జాతా శౌచము, మరొకటి మృదా శౌచము. అంటే పుట్టేటప్పుడు కలిగేది, పోయేటప్పుడు కలిగేది రెండవది. ఈ అన్ని కూడా అన్ని వర్ణాల వారికి ఉంటాయి. బ్రాహ్మణుల ఇంట ఈ రెండిట్లో ఏది జరిగినా దాయాదులకు 10 రోజుల వరకు అశౌచము ఉంటుంది. ఇది సంభవించినప్పుడు సంధ్యావందనం గాని దేవతారాధన గాని పనికిరాదు. అంటే ఇక్కడ సంధ్యావందనం చెప్తున్నారు కానీ సంధ్యావందనం అయితే చేయొచ్చు అనమాట అని కొన్ని బుక్కుల్లో ఉంది. అర్షప్రదానంతో సరిపెట్టాలి. ఇంకా హోమం చేయరాదు. ఆ ఇంట జ్ఞాతులు తప్ప ఇతరులకు భోజనము నిషిద్ధం. దూరదేశాలలో మృతి చెందిన, అగ్నిచేత దగ్ధమై మరణించిన, క్రూర మృగాల బారిన పడి చనిపోయినా కేవలం వార్త విన్న వెంటనే స్నానం చేసి కర్మకాండ ఆరంభించిన నాటి నుంచి అశౌచ విధి ఆచరించవచ్చు. భూపాలుడైన రాజునకు, తపస్సు చేసే బ్రాహ్మణునికి, వారి దాయాదులలో ఎవరు గతించినప్పటికీ అశౌచం లేదు. అంటే ఆ రాజుకు మైల ఉండదంట. కన్న తల్లికి మాత్రం 10 రోజుల అశౌచము పాటించవలసిందిగా చెప్పబడింది. తండ్రి విషయంలో అయితే స్నానం సరిపోతుందన్నారు. అలాగే పెళ్లి నిమిత్తం గాని, యాగం నిమిత్తం గాని కంకణం ధరించిన, ఏదైనా ఉత్సవం చేయాలని కంకణబద్ధుడైనా ఆ కాలంలో వారికి అశౌచం ఉండదు. అంటే పెళ్లి కంకణము ఒకసారి కట్టుకున్న తర్వాత ఇంకా ఆ తర్వాత ఎవరైనా ఆ జ్ఞాతులు ఎవరు మరణించినా కూడా వాళ్ళకి మైల అనేది అంటదనమాట. ఆ కంకణము దాన్ని విసర్జించేదాకా వాళ్ళకి మైల ఉండదంట. ఒక అశౌచంలో ఉండగా మరో అశౌచము మధ్యలో ఏర్పడిన, తదుపరి ఏర్పడిన అశౌచము మొదటి దానితో తీరిపోతుంది. ఇది జ్ఞాతులకి మాత్రమే వర్తిస్తుంది. అశౌచము సంభవించక పూర్వము బ్రాహ్మణులకు దానం ఇవ్వదలచి అందు నిమిత్తము వస్తు సంభారాలు సమకూర్చుకున్న పిదప అశౌచము కలిగినప్పటికీ దానాదులు ఆపవలసిన పని లేదు. ఉద్దేశించిన ప్రకారము దానాలు జరిపించవచ్చు. బ్రాహ్మణులకు ఈ దానాలు స్వీకరించినప్పటికీ అశౌచము అంటదు. గోవులను, స్త్రీలను, బ్రాహ్మణులను రక్షించబోయి మృతి చెందినప్పటికీ వారి బంధువులకు ఒకే ఒక్క రోజు అశౌచం. యుద్ధ భూమిలో వీరమరణం పొందిన వారి జ్ఞాతులకు అశౌచం లేదు. స్నాన విధి మాత్రం సరిపోతుంది. ఇవన్నీ కూడా ఇక్కడ బ్రతికున్న వాళ్ళకి చెప్తున్నారు. ఇవన్నీ శ్రీమన్నారాయణుడు గరుడునికి ఈ ప్రకారంగా చెప్తున్నారు. మైనతేయ, జీవులు సుఖ దుఃఖాలను అనుభవించడానికి వారు చేసిన సత్కర్మలు, దుష్కర్మలే కారణాలు. కొన్ని పూర్వకర్మల వల్ల కలిగే సుఖ దుఃఖాలు ఉంటాయి. ఇది వాస్తవము. మాస సంక్రాంతులు, మకర సంక్రమణ, పుణ్యకాలము దానాలు చేయడానికి ఉత్కృష్టమైన సమయాలు. ఈ సమయాలలో చేసిన దానాదుల వల్ల దాతకు ఏ కొరత రాకుండా సూర్యుడే సంపదల్ని వృద్ధి పొందిస్తాడు. దానాలు తీసుకోవటం వల్ల బ్రాహ్మణులకు కలిగే దోషాలు స్నాన జపాదుల చేత నివృత్తి కాగలవు. పరుల ఇంట అన్నానికి ఆశించక ఆచారులను విడవక ఏ బ్రాహ్మణుడైతే ఉంటాడో అతడు వేలావలయుత భూమిని దానంగా గ్రహించిన దోషాలకు లోబడడు. అట్టి వానికి దానం చేసిన దాతకు సైతము విశేష ఫలము అబ్బుతుందనమాట. ఎవరైనా దీర్ఘవ్యాధికి లోనై స్నానం చేయడానికి వీలు పడిన స్థితిలో ఉంటే ఆ సమయంలోనే అతడికి జాతా శౌచం గాని, మృతా శౌచం గాని సంభవిస్తే దానికి ఒక ప్రాయశ్చిత్తము ఉంది. అశౌచము లేని వారెవరైనా 10 మార్లు వెంటనే స్నానం చేయగలిగిన శక్తి గలవారై ఉంటే అటువంటి వారు స్నానం చేయడము, అశౌచంగా వ్యాధిగ్రస్తుని తాకడము, తిరిగి స్నానం చేయడము, ఇలా 10 మార్లు చేయటం వల్ల అశౌచం అనేది తొలగిపోతుంది. 11వ స్నానంతో కర్త కూడా తిరిగి పరిశుద్ధుడు అవుతాడు. మరొక ధర్మ సూక్ష్మం వివరిస్తున్నాను విను. నాస్తికుడే పరమ పాపాత్ముడు. ఈ విషయంలో ఎవరికి ఎలాంటి సందేహము అవసరం లేదు. భగవంతుడే లేడనే వదరబోతులకి, దుర్మరణం చెందే వారికి సాధారణంగా ఉత్తర క్రియలు ఆచరించవలసిన అవసరము ఉండదు. అంటే భగవంతుడే లేడు అన్నటువంటి వాళ్ళు చనిపోయినప్పుడు ఉత్తర క్రియలు ఆచరించవలసిన అవసరమే లేదంటున్నారు. నాస్తికుడు మరణిస్తే చేసే దానాదుల వల్ల ఎవరికి ఫలితం ఉండదు. కానీ యజ్ఞయాగాదులు చేసి కర్మ చాలక దుర్మరణం పాలైన వారికి మాత్రము ఒక ప్రత్యేక ఉత్తర క్రియ విధి చెప్పబడింది.
సంవత్సరం వరకు వారికి కర్మ చేయకుండా ఆపి సంవత్సరాంతాన అతడికి పుత్రుడు గాని దాయాదులు గాని ఉంటే వారు శుక్లపక్ష ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువును యమధర్మరాజును ఆరాధించాలి. మంత్రోక్తంగా 10 పిండాలను మరణించిన వారి పేరిట పెట్టాలి. కర్మకాండ ముగిశాక నీటిలోనో చెరువులోనో ఆ పిండాల్ని దక్షిణాభిముఖంగా నిలబడి కలపాలి. మరణించిన వారి పేరును ముమ్మారు గట్టిగా ఉచ్చరించి తిరిగి స్నానం చేసి ఇంటికి వచ్చి ఆ రోజంతా ఉపవాసం ఉండాలి. మరునాడు 5 బ్రాహ్మణులకు భోజనం పెట్టాలి. తర్పణం వదలాలి. దుర్మరణం చెందిన యాజ్ఞునికి ఇదే చేయదగినటువంటి కర్మ అని గరుడునికి చెప్పాడు శ్రీహరి. తీర్థ శ్రాద్ధము, గయా శ్రాద్ధము, గ్రహణ శ్రాద్ధము మొదలైనవి ఆచరించడము సంవత్సరికంలోగా పనికిరాదు. పితృభక్తి ఎంత ఉన్నప్పటికీ ఏడాది లోపున గయా శ్రాద్ధము ఆచరించరాదు. పుత్రాదులు గయకు వెళ్లి గయా శ్రాద్ధము ఆచరించినందువల్ల ఏడాది తదుపరి అతని పితరులు శ్రీహరి అనుగ్రహం వల్ల పరమగతిని పొందగలరు. అంటే ఇక్కడ పితృభక్తి ఎంత ఉన్నప్పటికీ కూడా ఏడాది లోపుగా గనక గయా శ్రాద్ధము ఆచరించకూడదు అని చెప్తున్నారు. అంటే సంవత్సరం ఏడాది గడిచిన తర్వాతనే గయా శ్రాద్ధం ఇలాంటివి తీర్థయాత్రలు అనేటివి చేయాలి అని చెప్పి చెప్తున్నారు. ఆ లోపే గనక చేస్తే అక్కడ వాళ్ళకు ఆ పరమగతి అనేది పొందలేరు అని చెప్తున్నారు. ఆ తర్వాత చేస్తేనే పొందగలరు అని చెప్తున్నారు. గయలోని విష్ణు పాదాల్ని తులసి దళాలతో పూజించి యథాక్రమంగా పిండ ప్రదానాలు ఆచరిస్తే 7 గోత్రాలు 101 వంశాల పరంపర తరిస్తుంది. గయా శిరమందు చాలా చిన్న పిండాలు ఉంచాలి. ఏ పుత్రుడు ఈ శ్రాద్ధం జరుపుతాడో అతని జన్మము పితృతృప్తినిచ్చేది అవుతుంది. పితృగీత గురించి నీకు చెప్తున్నాను. ఈ విధంగా ఆముష్మిక క్రియలు జరిపిన పుత్రుడు కౌశికాత్ముజుల వలె సుఖవంతుడు, ముక్తి గలవాడు అవుతాడు. తొల్లి భరద్వాజుని పుత్రులు 7 గోవధ చేసి పితృప్రసాదంబున జన్మములను ఎత్తి క్రమంగా మోక్షము పొందారు. వీరికి సంప్రాప్తించిన జన్మలు వరుసగా కిరాత జన్మ, మృగ జన్మ, చక్రవాక జన్మ, హంస జన్మలు, చివరకు కురుక్షేత్రంలో వేద పారాయణులైన బ్రాహ్మణుల జన్మ. కనుక పితృభక్తి మనుష్యునకు అత్యావశ్యకము. ఇది ఇహపర సుఖ సాధనము, పుత్రప్రదము, పితృభక్తి ప్రదాయకము అయినటువంటి ఈ విధంగా అంతా విన్నవారు పాపాలు తొలగి దాన ఫలితాలు పొందుతారు. ఇవన్నీ ఆచరించిన ఈ పురాణము విన్నా వారికి పితృల వల్ల దేనికి లోటు లేకుండా ఉంటుంది. ఈ విషయాలను విన్నా నిర్ధనుడైన అన్ని దానాలను చేసిన ఆ పుణ్యాన్ని పొందుతాడు. శ్రద్ధతో విధియుక్తంగా చేసిన శ్రాద్ధ కర్మల వలన తండ్రి ఉత్తమ పుత్రులను, తాత గోధనములను, ప్రపితామహుడు ధనమును, వృద్ధ ప్రపితామహుడు అన్నాది వృద్ధిని అనుగ్రహిస్తారు. అంతేకాదు కోరిన కోరికలను అనుగ్రహిస్తారు. ధార్మికులు ప్రవేశించే మార్గంలో ధర్మరాజు పురమును చేరి అక్కడ గౌరవాన్ని పొందుతారు. పితరులు తరిస్తారు అని శ్రీహరి చెప్పగా గరుడు పరమానందము చెందాడు. సో 13వ అధ్యాయము కంప్లీట్ అయ్యింది ఫ్రెండ్స్. 14వ అధ్యాయంలోనికి వెళ్తున్నాము. 14వ అధ్యాయంలో సూత మహర్షి చెప్తూ ఉన్నాడు. సౌనకాది మునీశ్వరులారా, గరుడు అడుగుతూ ఉన్నాడు ఇలా: స్వామి, యమలోకము ఎక్కడ ఉంది? ఆ లోకానికి వెళ్లే మార్గము ఏ రీతిగా ఉంటుంది? నాకు తేడతెల్లంగా వినిపించు. గరుడుని జిజ్ఞాసకు మెచ్చి శ్రీహరి, వైనతేయ, యమలోక మార్గం గురించి నీకు ఇదివరకే కొంత చెప్పి ఉన్నాను. మరింత నీకు సవిస్తరంగా విను చెప్తాను. గరుడ విను. నారదాది మహర్షులు మాత్రమే వెళ్ళగలిగిన ఆ ధర్మపురమును మహాపుణ్యవంతులు మాత్రమే చేరగలరు. దక్షిణ నైరుతులకు మధ్యగా యమునిపురము ఉన్నది. అది వజ్రమయము, దివ్యము, దేవాసురులకు అభేద్యము. 1000 యోజనాల ప్రమాణంలో 4 ద్వారములతో ప్రాకారములతో కూడి ఉన్నది. సుందరమైన చిత్రగుప్తుని మందిరము కూడా ఆ పురమునే కలదు. 25 యోజనములకై వారములో మిక్కిలి మనోహరముగా ఉండును. అంటే ఆ ఇంటి చుట్టూ ఆ 25 యోజనముల
కైవారములో ఆ చుట్టూ కూడా మిక్కిలి మనోహరముగా ఉంటుంది. చిత్రగుప్తుడు సభలో నుండి మానవుడు చేసిన శుభ అశుభ పుణ్య పాప కర్మలను శ్రద్ధగా ఏమరపాటు లేకుండా గమనించి తగినట్లుగా వ్యవహరిస్తూ ఉంటాడు. అతని గృహానికి అన్ని వైపులా వివిధ రోగగ్రస్తులు ఉంటారు. చిత్రగుప్తునికి ఇంటికి 20 యోజనాల దూరంలో 200 యోజనాల కైవారంలో అనేక సౌదాలతో వనాలతో గంభీర మనోహరంగా ధర్మరాజ మందిరం ఉంటుంది. ఆ మందిరంలోని ధర్మరాజు సభా మందిరము మహిమాన్వితము. అది ఆ సభలో మహావైభవంగా నల్లని శరీరంతో ధర్మరాజు సింహాసనము అధిష్ఠించి ఉండును. గంధర్వులు అప్సరసులు ఆయనను సేవిస్తూ ఉంటారు. మృత్యువు పాశధారియగు కాలుడు చిత్రగుప్తుడు కృతాంతుడు మున్నగు వారు ఉంటారు. అగ్ని అగ్నిశ్వాంతులు సోమపులు ఉష్మపులు స్వధావంతులు మొదలైన పితృగణాలు అత్రి వశిష్ఠుడు మొదలైన మునులు ఇంకా ఎందరో ధర్మశాస్త్ర వ్యాఖ్యాతలు అక్కడ ఉంటారు. సూర్యవంశ రాజులు మనువు దిలీపుడు చంద్రవంశ రాజులు అశ్వమేధము మొదలైన యాగాలు చేసిన పుణ్యాత్ములు ఉంటారు. ధర్మరాజు సభలో పక్షవాతము ఉండదు, ధర్మమే ఉండును, అసత్యము అసూయ మున్నగునవి ఉండవు. ధర్మరాజు పురమును చేరుటకు 4 దిక్కుల 4 ద్వారములు కలవు. దక్షిణ ద్వారము నుండి పాపులు చేరుదురు, మిగిలిన మార్గముల నుండి పుణ్యము చేసిన వారు చేరుదురు. పాపములు చేసిన వాళ్ళు కేవలము దక్షిణ మార్గం నుంచే వెళ్తారంట. తూర్పు ద్వారము నుండి బ్రహ్మర్షులు రాజర్షులు అప్సరసలు గంధర్వ విద్వా ఆరాధులు దేవతా ఆరాధకులు శివభక్తులు వేసవిలో చలివేంద్రములను పెట్టినవారు మాగపు మంటలకై పుల్లలనిచ్చువారు వర్షకాలమున అతిథులకు యతులను ఆదరించిన వారు పీడితులను ఊరడించి ఆశ్రయం ఇచ్చిన వారును సత్యధర్మ పరాయణులు క్రోధ లోభములు లేనివారు తల్లిదండ్రులను గురువులను సేవించిన వారు భూ గృహ గో విద్య దానములో చేసిన వారు పురాణము చెప్పిన వారు వినువారు ధర్మరాజపురమును చేరుదురు. ఇవన్నీ చేసిన వాళ్ళు ఆ పురమును చేరుతారనమాట. ఇది పారిజాత వృక్షములతో పగడపు తోటలతో విమానములతో ఉంటుంది. ఉత్తర ద్వారము నుండి వేద విద్వాంసులు ఆచారవంతులు భాగ్యవంతులు ఆదరించిన వారు దుర్గా సూర్యభక్తులు పర్వదినముల యందు తీర్థ స్నానములు చేసిన పుణ్యశాలురు ధార్మిక యుద్ధమున మరణించిన వారు నిరాహార దీక్షచే మరణించిన వారు కాశీక్షేత్రమున బ్రహ్మతీర్థమున దేవ బ్రాహ్మణులకై యజమానికై మరణించిన వారు యోగాభ్యాసమున మరణించిన వారు యోగ్యులకు దానమును ఇచ్చిన వారు ప్రవేశిస్తారు. ఆ ద్వారం నుంచి ఇచట అనేక రథములు హరిచందన వృక్షములు అమృత రసము కల మనోహర సరస్సులు అక్కడ కలవు. పశ్చిమ ద్వారము నుండి ఆత్మజ్ఞానులు శాస్త్ర పండితులు విష్ణు భక్తులు గాయత్రి ఉపాసకులు పరహింస పరద్రవ్యాప హరణము పరభార్యాసక్తి లేనివారు భార్యను బాధింపక ప్రేమించువారు వేద పండితులు బ్రహ్మచర్యమును పాటించువారు వానప్రస్థులు సన్యాసులు విరక్తులు అందరికిని హితము కోరేవారు శివ విష్ణు వ్రతములు ఆచరించువారు కర్మ పరాయణులు పితృదేవతల నారాధించిన వారు దేవరుణము మున్నగు వాణిని తీర్చిన వారు పంచయజ్ఞ పరాయణులు సత్సాంగత్యము కలవారు ఇట్టివారు అప్సరసులతో కలిసి విమానములను ఎక్కి అమృతమును ఆస్వాదించుచు ధర్మరాజును చూడబోవుదురు. ఇచ్చట ఐరావత వంశ గజములు రత్న మందిరములు ఉచ్చైశ్రవ అశ్వ సంతానము అమృత జలము గల దిగుడు బావులు ఇక్కడ కలవు. ఇట్లు ఇలాగా ఇవన్నీ కూడా ఈ పుణ్యాలు ఇవన్నీ చేసుకున్న వాళ్ళు ఇలాంటి భక్తి పరాయణులు ఇలా శ్రద్ధా భక్తులతో ధర్మంలో జీవించిన వాళ్ళు వీళ్ళందరికీ కూడా ఆ విమానంలో తీసుకెళ్తారంట. వీళ్ళందరినీ కూడా యమధర్మరాజు దగ్గరికి అతన్ని చూడటానికి వీళ్ళందరూ వెళ్తారంట. సో ఇట్లు వచ్చిన వీరు అందరికీ స్వాగతము చెప్పి యమధర్మరాజు గౌరవిస్తాడు. చతుర్భుజుడై శంఖచక్ర గద ఖడ్గములను ధరించి వారికి ఎదురు వెళ్ళును.
ఆ యమధర్మరాజే వాళ్ళకి ఎదురు వెళ్తాడంట. వారికి నమస్కరించి, యమధర్మరాజే వారికి నమస్కరిస్తున్నాడు చూడండి. వారికి నమస్కరించి ఆసనమును ఇచ్చి బహుదా గౌరవించును. తన సభలోని వారికి వీరిని చూసి, సభ్యులారా, వీరు మహాజ్ఞానులు, వీరు ఇచటి నుండి బ్రహ్మలోకమునకు పోదురు, వీరిని నమస్కరింపుడు అని చెప్పును. అస్థిరములైన ధనమును మున్నగు వారిని విడిచి సుస్థిరమైన ధర్మమును సంపాదించిన వారు వీరు అని మెచ్చుకొనును. చూడండి, యమధర్మరాజుతోటే పొగిడించుకుంటున్నారు. అతడు పొగడమే కాక అతడి దగ్గర పనిచేసే వారందరితోనూ మెచ్చుకునేలాగా చేస్తున్నాడు. ఇట్టి వారిలో కొందరు అచుటనే చిరకాలము ఉండి తుదకు మనుషులుగా జన్మిస్తారు. మానవులై పండితులు, జ్ఞానులు, ఉత్తములు, కర్మశీలురై పెక్కు భోగ్యములు నంది పుణ్యలోకములను చేరుదురు. గరుడ, యమనగరమును మరలా వివరింతుము వినుము. యమలోకము దారి తెన్నులు. యమపురికి పోయే మార్గంలో కొంతమేర కరిగించిన రాగి వలె ఎర్రగా మండుతూ ఉంటుంది. మరికొంత మండుతూ ఉన్న కొరివి సమూహాలు, ముళ్ళు ఆక్రమించి ఉంటాయి. ఇంకా కొంత ప్రదేశము విపరీతమైన చలి చేత వణికింప చేస్తూ ఉంటుంది. భూలోకానికి ఈ లోకానికి మధ్య 86,000 ఆమడల దూరం అని ముందే మనం చెప్పుకున్నాం కదా. అంత దూరాన్ని పాపి నడిచే వెళ్ళాలి. చెట్టు నీడగాని, తాగడానికి చుక్క నీరైనా గాని ఈ దారిలో దొరకదు. పైగా క్రూర జంతువుల యొక్క బాధ. దక్షిణ దిక్కుకు నైరుతి మూలాన మధ్యగా ఉంటుంది ఈ పురం. ఇది కఠిన వజ్రాలమయం. దీనిని దేవతలు గాని రాక్షసులు గాని జయించలేరు. ఇక్కడే యముడు నివసించే గొప్ప కోట ఉంటుంది. నలు చెదురంగా 100 యోజనాల వైశాల్యంతో 25 యోజనాల వెడల్పున పెద్ద పెద్ద భవనాలతో అలరారుతూ ఉంటుంది ఈ యమపురి. ఇక్కడ యముని దర్బారు వర్ణన, గ్రంథ విస్తర భీతిచే వివరించలేదు. శ్లోక భాగం అయితే ఇది ఇవ్వబడింది. ముత్యాల తోరణాలు, పతకములు, ధ్వజములు, పెద్ద పెద్ద కిటికీలు ఉండే స్వర్ణమయమైన ఈ నగరంలో ఒక దివ్య మండపం ఉంది. ఇది 10 యోజనాల వైశాల్యంతో వేలాది వజ్రమయమైన స్తంభాలతో చల్లగా వీచే పిల్లగాలులకు ఆస్కారం కల్పిస్తూ ఉంటుంది. ఇక్కడ గాన, నాట్యకళ విన్యాసాలు నిరంతరాయంగా కొనసాగుతూ ఉంటాయి. ఈ మండపంలో దూతలు ఒకవైపు, భయంకరాకృతి కలిగిన రోగులు ఒకవైపు యముని కనుసన్నలలో సదా వెలుగుతూ చేతులు జోడించి నిలిచి ఉంటారు. అంటే అతడు ఎప్పుడు ఎవరిని పిలిస్తే వాళ్ళు సదా రెడీగా వెళ్ళడానికి అలాగా సిద్ధంగా ఉంటారనమాట. ఈ రోగులందరూ కూడా అతని చుట్టూ. భీకర రూపంతో యముడు దర్బారు తీర్చేది ఈ మండపంలోనే. దీనిని ఆనుకొని 25 యోజనాల వైశాల్యము, 10 యోజనాల పొడవు, నానా చిత్ర అలంకారాలు ఉన్నటువంటి చిత్రగుప్తుని నగరము ఉంటుంది. ఆ నగరునందు గల ఒక దివ్య మండపంపై చిత్రగుప్తుడు కొలువు తీరి ఇంచుకైనా తేడా లేకుండా జీవుల పాపపుణ్యాలు లెక్క రాస్తూ ఉంటాడు. ఈ చిత్రగుప్తుని నగరానికి తూర్పు దిక్కున రోగులకు కొన్ని గృహాలు నిర్మించబడ్డాయి. అవసాన దశలో జీవుని పీడించడానికి ఆ జీవుడు చేసే పాతకాలు, ఘోరాలను బట్టి ఏ రోగం చేయాలో ఆ రోగాలకు ఆజ్ఞ ఇవ్వబడుతుంది. ఈ భాగాన్ని 4 ఉపభాగాలుగా విభజిస్తే అందులో ఒక్కొక్కటి చొప్పున రోగానికో ప్రత్యేక గృహం కేటాయించబడింది. మనం చేసుకున్న పాపాలకి గాను మనకు ఏ పాపానికి ఏ రోగం ఇవ్వాలి అన్నది లిస్ట్ వైజ్ గా అక్కడ ఉంటుందట. అవన్నీ రెడీగా ఉంటాయంట. దేన్ని అనుగ్రహిస్తే అది వెళ్ళాలి అనమాట. అప్పుడు ఆ రోగము ఆ శరీరంలో యాక్టివేషన్ అవుతూ ఉంటుంది ఆ సమయం వచ్చినప్పుడు. ఈశాన్య భాగంలో తలకు సంబంధించినవి తూర్పున జ్వరాలు, దక్షిణాన పార్శ్వరోగాలు, పశ్చిమాన అజీర్ణ రోగాలు, ఉత్తరాన ఉదర రోగాలు, ఆగ్నేయంలో మూర్ఛ రోగాలు, నైరుతిలో అతిసారము, వాయువ్యంలో సన్నిపాత రోగాలు కొలువు తీరి యముని ఆజ్ఞ కోసం సదా ఎదురు చూస్తూ ఉంటాయి. ఇవి రావడానికి ఏది పిలిస్తే అప్పుడు అది రావడానికి రెడీగా ఉంటాయి. యముని దగ్గరికి ఎవరిని రమ్మంటే వాళ్ళు అప్పుడు వెళ్తారు. యముని వాసానికి దక్షిణ భాగాన పాపం చేసిన వారికి శిక్ష వేసేందుకు గొప్ప విశాలమైన స్థలం ఉంది. ఇక్కడ ఆయా పాపాలు చేసిన వారికి తగిన శిక్షలు విధించబడతాయి. ఇవి కూడా చిత్ర విచిత్రాలుగా ఉంటాయి. జీవుడు సంవత్సరికం తర్వాతనే
యముని పట్టణమైన వైవస్వంతం చేరుకుంటాడు. దీనికి ముందుగా అతడికి 20 ఆమడల విస్తీర్ణం కలిగిన చిత్రగుప్తుని పటము, ఆ చిత్రగుప్తుని యొక్క పట్టణము దారిలోనే కనిపిస్తుంది. ఇదనమాట. అంటే వాళ్ళకి 1 ఇయర్, మనకు 1 ఇయర్ గడిచేలోపు వాళ్ళకి ఒక్క రోజు అనమాట. అలాగా వాళ్ళని మెల్లమెల్లగా తీసుకువెళ్తూ ఉంటారు. అయితే చిత్రగుప్తుడు చిట్టా తీసి జీవుని పాపపుణ్యాలు లెక్క చెప్పేలోగా యమపురిలోని ధర్మధ్వజుడు అను వానిని దర్శనం చేయిస్తారు యమభటులు. ఆ దారిలోనే ఉంటుందన్నమాట ధర్మధ్వజుడు యొక్క గృహము. నవధాన్యాలు ఇతడికి ప్రీతికరమైనవి కావడం చేత ఎవరైతే నవధాన్యాలను దానం చేస్తారో వారికి ధర్మజుని వల్ల మేలు జరుగుతుంది. ఈ ధర్మజుడనేవాడు యముని సదనముననే సదా కనిపెట్టుకుని ఉండి జీవుని యమధర్మరాజు ఎదుట ప్రవేశపెట్టగల విధిని నిర్వర్తిస్తూ ఉంటాడు. ఇతడు సంతృప్తుడైతే జీవుడు చేసిన పాపాలను విస్మరించి యమధర్మరాజు సన్నిధిలో కేవలము అతని పుణ్యాలనే ఉటంకిస్తూ శిక్షలు అంత కఠినంగా లేకుండా ఉండడానికి సహకరిస్తాడు. ఇతడికి నవధాన్యాలు అవి బాగా ఇష్టము. సో అలాంటివి మనము ఇచ్చి ఉండుంటే ధాన్యంగా ఇచ్చి ఉండుంటే అవి అతడికి ప్రీతికరం కాబట్టి ఆ జీవి చనిపోయినప్పుడు యమధర్మరాజు దగ్గర ఇతను ధర్మజుడు ఉంటాడు. సో ఇతడు ఏం చేస్తాడంట, అతడు చేసిన పాపాల చిట్టాను పక్కకు పెట్టి అతడు ఆ పని మంచి చేశాడు, ఈ పని మంచి చేశాడు అని చెప్పేసి మంచి మంచి పనులనే అక్కడ చెప్తూ ఉంటాడంట. ఆ పుణ్యాలను మాత్రమే చెప్తూ ఉంటాడంట. అది కరెక్ట్ కాదు కదా, అలా చేయడము ధర్మం కాదు. ధర్మజుని సంతృప్తి పరచడానికి సప్తధాన్యాలు, కందులు, ఉలవలు, శనగలు, తిలలు, మినుములు, గోధుమలు, అనుములు వేరువేరు పాత్రల్లో ఉంచి దానం చేయవలసి ఉంటుంది. యమదర్శనము. పాపులైన జీవులకు ఏడాదికి గాని యమదర్శనము లభ్యం కాదు. ఎప్పుడైనా ఆ కాలుని రూపము ఎంత భీతి కొలుపుతూ ఉంది అంటే మహిషవాహన రూఢుడై ఉన్నటువంటి ఆ ఉగ్ర విగ్రహుని సూటిగా చూడలేక పాపులకు కళ్ళకి చీకట్లు కమ్ముతూ ఉంటాయంట. అంటే అంత భయంకరంగా ఉంటుందంట ఆ రూపము. చిత్రమైన విషయం ఏంటంటే పుణ్యాత్ములకు ఈ ధర్మ ప్రభువు రూపమే ఎలా ఉంటుందంట, నయనానందకరంగా ఉంటుందంట పుణ్యాత్ములకి ఆ యమధర్మరాజు రూపము. అదే పాపులకి ఎలా ఉంటుంది, ఘోరంగా కనపడుతుంది అది. ఒకవేళ జీవుడు మహాపుణ్యాత్ముడు, సూర్య బ్రహ్మ విష్ణు శివ ఇంద్రలోకాలు పొందదగిన వాడు అయితే గనక యముడే తన వాహనము వీడి నిలబడతాడు. పైగా స్వయంగా పాద ప్రక్షాళన చేస్తాడు వారికి. ఆహా, ఏమి భాగ్యశాలి! పుణ్యమే కదా పుణ్యము అంటే అది. కడు భీకర రూపుడైన పాపులను వణికించే ధర్మప్రభువే వినయం చేత పుణ్యాత్ముని చెంత శాంతమూర్తి అయి నిలుచుట వింతల్లోకెల్లా వింత కదా ఇది. అతడొక్కడే కాదు, అతని కింకరులు కూడా చేతనున్న ఆయుధాలు చేజార్చి వినమ్రంగా నిలుస్తారు. శీఘ్రమే ఆ పుణ్యాత్ముడా వైవస్వంత పట్టణానికి వీడ్కోలు పలికి తాను చేరదగిన దివ్యలోకాలకు వెళ్ళిపోతాడు. పాప పుణ్యాలు సమానంగా చేసిన జీవులు కొందరు ఉంటారు. యముడు అట్టి వారిని త్వరగా విచారించి యుక్తాయుక్త విచక్షణ కలిగి మెలగమని, మరింత ఎక్కువ పుణ్యం చేసుకోమని, తిరిగి మానసు జన్మను పొందమని భూలోకానికే పంపడం జరుగుతుంది. అంటే పుణ్యాలు పాపాలు రెండింటిని సమానంగా చేసుకున్న వాడిని ఇక నుంచైనా ఇంకాస్త నువ్వు ఎరుకతో జీవించిన ఆయన, పుణ్యాలు బాగా చేసుకుని ఆయన అని చెప్పేసి తిరిగి భూమి మీదకి మానవుడిగా పంపించడం జరుగుతుంది. అలాంటి వాళ్ళని మహాపాపాత్ముల సంగతి మనకు తెలిసిందే. యమకింకురుల చేత లాగబడి, కొట్టబడి, ఈడ్చబడి యముని ముందర పడవేయబడగా క్రోధ దృక్కులతో యముడు నిప్పులు రాలేలా ఆ జీవుని చూస్తూ పాపాలకు తగ్గ నరకంలో త్రోసివేయవలసిందిగా ఆజ్ఞాపిస్తాడు. అక్కడ ఆ పాప జీవి యాతన వర్ణనాతీతం. కొన్ని నరకాల్లో పాపులు పడే బాధలు తెలిస్తే ఒళ్ళు గగుడు పొడుస్తుంది, శరీరము కంపిస్తుంది. జీవము లేని శరీరము మట్టిలో కలిసిపోవచ్చు, కానీ పుణ్య పాపాలను వెన్నంటి తెచ్చే సూక్ష్మ శరీరము మాత్రము, అంటే అంగుష్ట మాత్ర శరీరం అనేది ఏర్పడుతుంది అని చెప్పుకున్నాం కదా. సో ఈ శరీరం ఉండటం వల్ల అతడికి ఏర్పడుతుంది కాబట్టి దాని వలన
ఆ శరీరము హింసలకు గురి చేస్తూ ఉంటుంది ఈ శరీరం అన్నమాట. శరీరతత్వము ఈ విధంగా ఉండి కూడా జీవునికి మానవ జన్మ లభించడమే గొప్ప అదృష్టం. దానికి కారణం మొదట్లోనే మనకు చెప్పబడింది, నరజన్మ దుర్లభము అని. అందులోనూ ఉత్తమ కులంలో జన్మించడము ఇంకా దుర్లభము. చచ్చిన వారింట సూతకము తీరని దినాలలో ఏ బంధుత్వము లేకుండానే భోజనానికి ఆశపడేవాడు, ఇతరుల భార్యలను ఆశించేవాడు, అంటే సూతకము తీరక ముందుకే ఆ దినాలలో ఏ బంధుత్వము లేకుండా భోజనానికి ఆశపడేవాడు, ఇతరుల భార్యలను ఆశించేవాడు, తనకు తగని హీన వృత్తులను చేసేవాడు అల్పాయుష్షు చేత మరణిస్తాడు. ఇహపర సాధకమైన సత్కార్యాలు చేయని వారు, పెద్దలను పూజించని వారు, పరిశుద్ధులు కానివారు, దైవభక్తి లేనివారు, పాపాలు చేసేవారు, మిత్రద్రోహానికి పాల్పడేవారు యమలోకంలో ఎప్పుడు నివాసము ఉంటారు. వీళ్ళెప్పుడు కూడా అక్కడే ఉంటారు. పరుల చేటునే తప్ప మేలు కోరని వారు, అసత్యాలు ఆడేవారు, శాస్త్ర విరుద్ధంగా నడిచేవారు, భూతదయ లేనివారు, తనకు విహితమైన ధర్మాన్ని విడిచి పరుల నిమిత్తం చెప్పబడిన ధర్మాన్ని అనుసరించేవారు, వేద శాస్త్రాల్ని వెక్కిరించేవారు యమలోకంలో యాతనలు అనుభవిస్తారు. పుణ్యతీర్థాల్లో స్నానం చేయక, జపహోమాదులు చేయక, శాస్త్రాలు చదవక ఈ గడిపేటటువంటి ఈ దినాలు వ్యర్థమైన రోజులే అవి. శూద్ర జాతిలో పుట్టినవాడు బ్రాహ్మణులే దైవాలని తలచి భక్తిగా వారు చెప్పిన కార్యాలు చేసి దాసుడై వర్తించినప్పుడు సద్గతి పొందగలడు. అతడు మరొక కర్మమేది చేయనక్కరలేదు. ఉత్కృష్ట జాతులకు చెందిన కర్మములు శూద్రుడు ఆచరిస్తే అతడికి నరక నివాసము, పాపములు మనోవాకాయ కర్మముల చేత చేయబడుతున్నాయి. ఎక్కువగా పాపాలు చేసిన వాడు కుక్క, నక్క వంటి నీచ జన్మలు పొందుతాడు. మనోవాకాయ చేత కర్మల చేత చేయబడుతున్నాయి అని చూడండి. మనసులోన కూడా అనుకున్నా కూడా, చేతుల ద్వారానే కాదు మనసుతో కూడా, మనం మనసులోన అనుకున్నా కూడా ఒకరి గురించి అది కూడా కర్మే అని చెప్పి అలాంటి వాళ్ళకి కూడా చేయబడతాయి అని చెప్పి చూపిస్తున్నారు పాపాలను చేస్తే గనక. ఈ ఎక్కువగా ఇలాంటి పాపాలు చేసిన వాడు కుక్క, నక్క వంటి నీచ జన్మలు పొందుతారు. తక్కువ పాపాలను చేసిన వాడు పూర్వజన్మనే పొందుతాడు. బాల్య, యవ్వన, కౌమార, వృద్ధాప్యాలనే 4 దశలలోనూ వివిధ అవస్థల చేత జీవుడు భగవత్ చింతననే విస్మరిస్తున్నాడు. అందువల్ల పాపిగానే మరణిస్తున్నాడు. తిరిగి మరింతగా పాపి అవుతున్నాడు. గరుత్మంతుడు శ్రీ విష్ణు భగవానుని ఇట్లా అడుగుతున్నాడు, స్వామి, చతుర్వర్ణాల వారితో పాటు మ్లేచ్చులకు కూడా వర్తించే సామాన్యమైన కర్మాచరణ ఉంటుందా? అలాగే బాలుడైనా, వృద్ధుడైనా, విద్వాంసుడైనా, మూఢుడైనా, జ్ఞాని అయినా, అజ్ఞాని అయినా, ధర్మాత్ముడైనా, అధర్మపరుడైనా, ఉత్తముడైనా, నీచుడైనా ఈ ప్రేత జన్మము కలిగే అవకాశం ఉంటుందా? వీరికి అకాల మృతి ఎలా సంప్రాప్తిస్తుంది అని అడుగగా శ్రీహరి వైనతేయ, అకాల మృత్యువు సమీపించినప్పుడు దానికి ఎటువంటి తారతమ్యము లేదు. బలవంతుడునైనా సరే అది సునాయాసంగా చేజెక్కించుకోగలదు. ఇప్పుడు కరోనా వచ్చింది, అందరినీ ఒక్కసారిగా తుడిచిపెట్టేసింది కదా. అతడు కరోనాకి ఏమన్నా వీడు గొప్పవాడు, వీడు బలహీనుడు అని ఏమన్నా తేడా చూపించిందా? అట్లేముండదు. మరణం పొందే సమయంలో అతని జీవము గ్రహించడానికే యముడు నియమితుడై ఉంటాడు. జీవులు రకరకాలైన దోషాల చేత ఆయువు ముందుగానే తీరిపోయి అల్పాయుష్కులు అవుతారు. ఈ విషయము చర్వణంగా చెప్పబడడానికి కారణం ఒక్కటే. స్వయంకృతంగా మానవుడు చేసుకునే అపరాధాలకు అతడే బాధ్యుడు. యుక్తాయుక్త విచక్షణను ఇచ్చినప్పటికీ దానిని సద్వినియోగం చేసుకోలేకపోతే, సత్కర్మలను ఆచరించక ఇహపరాలకు రెండింటికి చెడే జీవిని రక్షించడము ఎవ్వరికీ సాధ్యం కాదు. అంటే మనకంటే ఒక బుద్ధిని మనకు ఇవ్వడం జరిగింది. సో దాని ద్వారా ఏది మంచి, ఏది చెడు అని మనము విచారణ చెయ్యాలి. విచారణ చేసి అవలా మనము నిర్ణయాలను తీసుకోవాలి, నిర్ణయించుకుంటూ ఉండాలి. అలాగ చెయ్యని వాడిని ఎవ్వరూ రక్షించలేరు.
అది సాధ్యం కాదు అని చెప్తున్నారు. సౌశీల్యము విడిచి చెరించి తిరిగి నానా జంతు క్రిమికీటక యోనులలో పడి దుఃఖదాయక జీవితము గడిపే కంటే బుద్ధిలేమితనము ఇంకొకటి ఉండదు. అతి గొప్ప సదవకాశము అమృత కలశం వంటి మానుష జన్మమును వ్యర్థం చేసుకోవటము మూఢునికి మాత్రమే అది సాధ్యం అవుతుంది. అంటే ఎంత గొప్ప మానవ జన్మ అంటేనే దుర్లభమైనది, ఈ మానవ జన్మ రావడమే. అటువంటి జన్మకు వచ్చి కూడా వాడు సద్వినియోగం చేసుకోకపోవడం అంటే అతడి కంటే మూర్ఖుడు ఇంకొకడు ఉండడు అని చెప్తున్నారు. యుక్తాయుక్త విచక్షణ జ్ఞానము కలిగిన యముని సైతము మెప్పిస్తారు కనుకనే పుణ్యాత్ముల్ని యముడు స్వయంగా పూజిస్తాడని చెప్పడం జరిగింది కదా. తాను పూజించడం మాత్రమే గాక తన సభ్యులను చూసి, ఓ సభ్యులారా, మీరు కూడా ఈ పుణ్యాత్మునికి నమస్కరించండి, ఇతడు నా మండలాన్ని భేదించుకొని బ్రహ్మలోకానికి వెళ్తాడు కనుక మీరంతా ఇతనికి నమస్కరించండి అని సభ్యులతో అంటాడు. పిదప పుణ్యాత్ముల్ని చూసి సుఖదాయకమైన దైవత్వము పొందెదురుగాక ఎవరైతే నరజన్మము ఎత్తి సత్యధర్మాలు ఆచరిస్తారో వారు ఘోర నరకాన్ని పొందుతారని ఇంతకు ముందే చెప్పబడింది. సత్యధర్మాలను ఆచరించని వారు ఘోర నరకాన్ని పొందుతారని ఇంతకు ముందే చెప్పబడింది. కాబట్టి శ్రేష్ఠులు బుద్ధివంతులైన వారు సర్వ విధాల ధర్మాన్నే సంపాదించాలి. భోగ సమన్వితమైన పుణ్యస్థానానికి దయచేయండి అని యముడు చెప్పాక అతని సభకు నమస్కరించి వారు పరమపదాన్ని పొందుతారు. కొందరు ఆ ధర్మ సభలోనే పరమపదంగా అంటే పరమ ఆదరంగా ఉంటారు. అక్కడ కల్పాంతం వరకు ఉండి దివ్య భోగాలు అనుభవించి ఆ పుణ్యశేషం చేత తిరిగి పుణ్యమైన మానుష జన్మము ఎత్తి ధనం విద్య కలిగి తిరిగి పరమపదాన్ని పొందుతారు. దీన్ని భక్తితో వినేవారు ధర్మరాజు సభకు సాదరంగా వెళ్తారు. అంటే దీనంతా కూడా భక్తితో విన్న వాళ్ళు ధర్మరాజు సభకు వీళ్ళందరూ సాదరంగా వెళ్తారనమాట అని వివరించాడు శ్రీమన్నారాయణుడు. ఇది ఫ్రెండ్స్ 14వ అధ్యాయము సమాప్తము. సో ఇవాళ 12, 13, 14 అధ్యాయాలు కంప్లీట్ చేసుకున్నాము. సో ఇందులో జ్ఞానాన్ని మరొకసారి మళ్ళీ విని క్షుణ్ణంగా అవగాహనకు తీసుకోండి ఫ్రెండ్స్, చక్కగా అర్థమవుతుంది. సో ఇందులో ఏదైనా తప్పులు చదివేటప్పుడు దొర్లి ఉంటే పొరపాటున క్షమించండి. ఆ మాస్టర్స్ కూడా కోరుకుంటున్నాను క్షమాపణ. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.